మా దేవా, నీ కనికరము కృప కలిగిన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒకసారి ప్రభువా, ఈ రెండవ దినము మా ప్రభువా 3వ అధ్యాయము నుండి మేము ధ్యానించబోతుండగా, ఈ రోమీయులకు రాసిన పత్రికను మేము ధ్యానిస్తూ ఉండగా మా ప్రభువా, మీ యొక్క కృప మాకు తోడుగా ఉంచండి. మీ యొక్క ఆత్మాభిషేకమును మా అందరి మీద ఉంచండి. ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన చక్కగా అర్థమవటానికి మీరు కార్యాన్ని సరళము చేయండి ప్రభువా. మీ యొక్క ఆత్మతో నింపబడి నాయన దీన్ని కంప్లీట్ చేయటానికి మాకు మీ కృప అవసరమై ఉండగా దానిని సమృద్ధిగా మాకు అనుగ్రహించుమని యేసయ్య వారి సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా కొంచెం సౌండ్ సరిపోవట్లేదు నాన్న. ఇది ఈ ఆన్లైన్లో పెంచొద్దు, ఇది ఒక్కటి పెంచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓకే, సరిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ బాగున్నారా? అలాగే ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగున్నారా? దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఇంకా మిగతా విషయాలు ఏమి లేకుండా వెంటనే స్టార్ట్ చేద్దాం. కనుక గడిచిన దినమున మనము 2 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. కనుక ఈరోజు మూడవ అధ్యాయంలోనికి మనం వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఈ 3వ అధ్యాయము యొక్క స్పెసిఫికేషన్ మనకేం తెలియజేస్తుందని అంటే, 3వ అధ్యాయము యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే, 1వ వచనము నుండి 20 వచనాల వరకు ప్రపంచంలో అందరూ దోషులు అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఆల్ ద వర్డ్ గిల్టీ అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. 1వ వచనము నుండి 20వ వచనము వరకు కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకుంటాం. ప్రపంచంలో అందరూ దోషులు అనే విషయాన్ని పౌలు గారు మనకి నిర్ధారించడం జరుగుతుంది ఇక్కడ. కనుక మొదటి 4 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ముందుగా చదువుతారా ఎవరైనా? అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమునందు అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నీతిమంతుడుగా తీర్చబడినట్లును నీ వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినము నేను చెప్పిన మాటలు అందరికీ అర్థమైనయా? ప్రయోజనకరమైనయా? దేవునికి స్తోత్రం. ఈరోజు ఇంకా మొట్టమొదటి వచనం నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మొట్టమొదటి వచనము నుంచే అంటే రోమీయులకు రాసిన పత్రికలోనే అసలు ప్రతి వచనములోనే మర్మాలు ఉన్నాయి. ప్రతి వచనం కూడా మామూలుగా మీరు చదువుతున్నప్పుడు ఏమీ అర్థం కాదు, కానీ నేను విడదీసి చెప్పిన తర్వాత మీకు అంతా సంపూర్ణంగా అర్థమవుతుంది. ఇక్కడ అంటాడు, యూదులుగా జన్మించటం వల్ల వాళ్ళకి ఎట్టి ఖ్యాతి మిగిలి ఉన్నది, ఎటువంటి ఆధిక్యత ఉన్నది అనే విషయాలు తెలియజేస్తూ మొట్టమొదట అంటాడు, దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి. దేవోక్తులు అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంతా దేవోక్తేనా?
హల్లెలూయా. ఇక్కడ దేవోక్తులు అని అంటే ఏంటో చెప్తాడు. 147వ కీర్తన 19వ వచనం. 147వ కీర్తన 19వ చరణం. ఆ, 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 ఆ. తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలీలకు తెలియజేసెను. అంటే ఒకటి తన వాక్యము అంటే కమ్యూనికేషన్, 2 తన కట్టడ ఇంటెన్షన్, 3 న్యాయ విధి అటరెన్సెస్. కనుక దేవోక్తులు అనంటే ఒకటి తన వాక్యము అనగా కమ్యూనికేషన్, 2 ఇంటెన్షన్ అంటే దేవుని యొక్క ఉద్దేశ్యము, 3 న్యాయ విధి అటరెన్స్. ఈ 3 కూడా ఈ దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. అంటే ఆయన తన వాక్యాన్ని తెలియజేశాడు, తన యొక్క ఉద్దేశాలను వాళ్ళకి తెలియజేశాడు, ఇంటెన్షన్. తర్వాత తన న్యాయ విధులను కూడా వారికి ఇచ్చాడు. కనుక మీరేం రాసుకోవద్దులే, జస్ట్ మీరు వినండి. కనుక ఈ 3 కూడా దేవోక్తులు అంటే మొదట దేవుని యొక్క వాక్యము, తర్వాత తన యొక్క ఇంటెన్షన్, తన యొక్క అటరెన్స్ అంటే తన ఉద్దేశములు, ఇవన్నీ కూడా యూదుల పరము చేయబడ్డాయి. అందుకనే దేవోక్తులు యూదుల పరము చేయబడ్డాయి అని చెప్తూ తన ప్రణాళిక ఏంటో వారికే తెలియజేశాడు, తన వాక్యాన్ని యాకోబుకు తెలియజేశాడు, అలాగే తన యొక్క న్యాయ విధులను కూడా, ధర్మశాస్త్రము న్యాయ విధులు అన్నీ కూడా వారికి తెలియజేశాడు. ఇవన్నీ వారికి అనుగ్రహింపబడి ఉన్నవి గనుక వారు గొప్పవారు అని చెబుతూ ఇటువంటి ధర్మశాస్త్రాన్ని, ఇటువంటి దేవోక్తులు వారికి ఇవ్వబడినవి కనుక, ఇటువంటి సున్నతి అనే ఒక గుర్తు వారికి అనుగ్రహించబడింది గనుక, ఇవి కలిగిన ప్రజలంటే దేవుని యొద్ద నుండి వారికి కలిగినందున, ఇవి కలిగి ఉన్న ప్రజలు కొంతమంది పాపంలో కూడా జీవిస్తూ ఉండటం వలన ఇంత గొప్పవి వాళ్ళకి ఇవ్వబడిన ప్రపంచంలో ఏ జాతికి ఇవ్వబడలేదు, కానీ వారికి ఇవ్వబడినాయి. ఇవన్నీ ఇవ్వబడిన తర్వాత మేము జనాంగము, దేవుని జనాంగము అని చెప్పుకుంటూ సున్నతి అనే ఒక గుర్తు దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఆ సున్నతిని కలిగిన వారు, ఆ సున్నతి కలిగిన తర్వాత కూడా పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏమి ఆలోచించాలి? లోకంలో ఉన్నవాళ్ళు ఏ రీతిగా ఆలోచిస్తున్నారు అనంటే, దేవుడు వారిని పుణ్యులుగా అంటే పరిశుద్ధులుగా చేశాడు కదా, నీతిమంతులుగా చేశాడు కదా, ఒక గుర్తు కూడా వారికి ఇచ్చాడు కదా. ఇప్పుడు మరలా వాళ్ళు పాపంలో గనక జీవిస్తూ ఉంటే దేవుడు వాళ్ళు పాపంలో జీవించటానికి ఇష్టపడతాడా? మరి ఇష్టపడకపోతే చంపేయాలి కదా వాళ్ళని. ఇష్టపడకపోతే దేవుడు పరిశుద్ధతలో లేనప్పుడు వాళ్ళని చంపేయాలి కదా. మరి ఎందుకు అలాగ అనుమతిస్తున్నాడు అనంటే, దేవుడు వాళ్ళతో రాజీ పడ్డాడా? వాళ్ళ ప్రవర్తనకి ఆయన అనుమతిస్తున్నాడా, సమ్మతిస్తున్నాడా? అంటే మొట్టమొదట పరిశుద్ధంగా దేవుడు ఒక న్యాయ విధిని ఏర్పాటు చేసి దేవోక్తులనే ఇచ్చినప్పుడు ఆ దేవోక్తుల ప్రకారంగా యూదులు జీవించాలి. దీని ప్రకారంగా వాళ్ళు జీవించినప్పుడు వాళ్ళని చంపేయాలి కదా దేవుడు. వాళ్ళని లేకుండా చేయాలి, లేకపోతే ఆయన జనాంగంలో చేర్చుకోకుండా ఉండాలి. ఒకవేళ ఇటువంటి స్థితి కలిగి కూడా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఊరుకుంటున్నాడు అని అంటే, వాళ్ళు పాపంలో జీవిస్తున్నా కూడా దేవుడు వాళ్ళని మౌనంగా ఊరుకుంటున్నాడంటే అర్థం ఏంటి? దేవుడు కూడా వాళ్ళతోటి సమ్మతి పడుతున్నాడా? అంటే దేవుడు తన అభిప్రాయాన్ని ఎప్పుడు కూడా మార్చుకునేవాడిగా ఉంటాడా? అందుకని కొంతమంది ఇలాంటి మెట్ట వేదాంతాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళకి శిక్ష రాకపోవటాన్ని చూసి, వాళ్ళకి శిక్ష రాకుండటం అనే దాన్ని చూడటం వలన వాళ్ళు ఏం చేశారనంటే, దేవుడు కూడా వాళ్ళతో రాజీ పడిపోయాడు, వాళ్ళ పాపంలో ఉన్నా కూడా దేవుని ప్రజలు అని చెప్పి వాళ్ళతో, వాళ్ళు పాపం చేసినా కూడా వాళ్ళతో రాజీ పడుతున్నాడు అని చెప్పి మాట్లాడుకునేవారిలాగా ఉంటాడు. అందుకనే ఇక్కడ అంటారు కదా, ఒక వ్యక్తి విశ్వాసములో నుంచి దేవుణ్ణి చూడకూడదు. ఆమేన్. అంటే నువ్వు పాపం చేస్తున్నావు అనుకో, ఒకవేళ
కొన్ని రోజులు నువ్వు పుణ్యాత్ముడివే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నిన్ను నీలో నుంచి దేవుణ్ణి చూశాడు. కొన్ని రోజులకి నువ్వు పాపంలో పడిపోయావు, నువ్వు వెనక్కి తగ్గావు, నువ్వు వేరైపోయావు. ఇప్పుడు మరలా నీలో నుంచి దేవుణ్ణి చూడటానికి ప్రయత్నించినప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు కనుక నీలో నుంచి దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడంటే, అంతకుముందు నీతిమంతుడు, ఇప్పుడు పాపంలో పడిపోయాడు, అయినా ఇతనికి శిక్ష రాలేదు కాబట్టి దేవుడు ఇతనితో సమ్మతి పడిపోయాడేమో, దేవుడు న్యాయ విధిని తను మార్చేవాడులాగా ఉన్నాడేమో, దేవుడు ఇటువంటి కొంతమంది కోసం తనను తాను తగ్గించుకునేవాడుగా ఉన్నాడేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడ అంటాడు కదా పౌలు గారు, దేవుడి యొక్క నీతిని మనము ఇతరుల యొక్క విశ్వాసములో నుంచి చూడకూడదు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీలో నుంచి వేరెవరు కూడా దేవుణ్ణి చూడటానికి వీల్లేదు. దేవుడు దేవుడే, ఆయన్ని అలాగే చూడాలి. నీ యొక్క విశ్వాసములో నుంచి దేవుణ్ణి చూడటానికి సాధ్యం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఎప్పుడు కూడా పాపముతో సమ్మతి పడేవాడిలాగా ఉండడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. దావీదు ఊరియా భార్యగా ఉండిన బత్షెబాతో పాపం చేశాడు. ఇప్పుడు వాస్తవానికి తను పాపం చేశాడు కానీ బత్షెబా తరపున, అనగా ఊరియా తరపున వ్యాజ్యమాడటానికి, లేకపోతే ఊరియా తరపున పగ తీర్చుకోవటానికి ఎవరైనా ఉన్నారా? అతనికి రక్త సంబంధులు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఆయన యొక్క భార్య ఇప్పుడు దావీదు భార్యగా చేయబడింది కనుక ఇప్పుడు ఎవరు పగ తీర్చుకుంటారు? వాస్తవంగా ఎవరికైనా అన్యాయం జరిగింది దావీదు వల్ల అనంటే ఒక ఊరియాకే కదా. మీరు లాజికల్గా ఆలోచించండి. ఎవరికి నష్టం జరిగిందంటే ఒక ఊరియాకే జరిగింది. ఎందుకంటే అతన్ని యుద్ధంలో చంపించేశాడు గనక, అతని భార్యని తన భార్యగా చేసుకున్నాడు గనక అతనికి నష్టం కలిగింది. ఇప్పుడు పగ తీర్చుకోవాలంటే ఎవరు తీర్చుకోవాలి? వాస్తవంగా అతని కుటుంబ సభ్యులు, ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులు తీర్చుకోవాలి. కానీ వాళ్ళు ఎవరు లేరు కనుక ఇప్పుడు ఎవరు పగ తీర్చుకోవాలి? వాళ్ళ రక్త సంబంధులు కానీ వాళ్ళకి అయిన వాళ్ళు కానీ ఎవరు లేనందున దేవుడు విడిచిపెట్టాడా? వాస్తవానికి నష్టం జరిగింది దేవునికి కాదు కదా. దేవునికి ఏమన్నా నష్టమా? మీరు చెప్పండి. లాజికల్ థింకింగ్ చేయండి, కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఇప్పుడు ఒక స్త్రీని బలవంతంగా తీసుకున్నాడు, ఆమె యొక్క భర్తకి నష్టం, కానీ ఇంకా ఎవరికి నష్టం ఉంది? మరి దేవునికి ఏం పని? దేవునికి ఏం నష్టం లేదు కదా. అదిగాక దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు కదా, నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి అన్నాడు కదా. మరి అటువంటప్పుడు దేవుడు పట్టించుకోకుండా ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, దేవుడు తన న్యాయ విధిని, నీతిని మార్చజాలడు. ఇక్కడ కొంతమంది ఒక మెట్ట వేదాంతం ఏదైతే చెప్పారో, అంటే ఒక పరిశుద్ధుడైన వ్యక్తి కొంతకాలం పరిశుద్ధతగా జీవించి పాపంలో పడిపోయినా అతన్ని దేవుడు క్షమించేవాడిలాగా ఉన్నాడు కాబట్టి దేవుడు తన న్యాయ విధిని మారుస్తాడేమో అని అనుకున్నప్పుడు దావీదు విషయంలో ఒక కార్యం చేసి, దేవుడు నా న్యాయ విధి అంటే ఇది. అందరూ అనుకున్నారంట, ఒకవేళ వాడు ఆయనకిష్టుడు కదా, అతనిని తప్పించునేమో, అతని మీదకి శిక్ష రాకుండా తప్పిస్తాడేమో, ఎందుకంటే దావీదు దేవునికి హృదయానుసారుడు కదా, తప్పిస్తాడేమో అని అనుకున్నాడు. కానీ దేవుడు అలా తప్పించాడా? అందుకనే అక్కడ కీర్తనకారుడు అంటాడు కదా, 51:4 కీర్తనలు 51వ అధ్యాయం 51వ కీర్తన 4వ చరణం. ఏమంటాడు అక్కడ? నేను ఊరియా కాదయ్యా, నీకే విరోధంగా నేను పాపం చేశాను, చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు, హల్లెలూయా, ఏమంటాడు? నువ్వు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు నాకు నీతిమంతుడుగా కనపడతావు, తీర్పు తీర్చున్నప్పుడు నిష్కల్మషుడుగా కనపడతావు. ఆమెన్. అంటే తప్పు చేశానని నాకు తెలుసు, తీర్పు నా మీదకు వస్తుంది నాకు తెలుసు, కానీ నువ్వు న్యాయవంతుడు కాదని నేను చెప్పగలనా? ఎందుకంటే తప్పు చేసింది నేను, కాబట్టి నువ్వు తీర్పు తీరుస్తున్నావు. నువ్వు
తీర్పులు తీర్చే వ్యక్తివి కాదు, నిష్కల్మషమైన నిర్దోషమైన తీర్పు తీరుస్తావని చెప్తున్నాడు. కాబట్టి నేను ఇష్టం కదా నీకు, నువ్వు నాకెందుకు తీర్పు తీర్చావని అడగట్లా ఇక్కడ. ఎందుకంటే తన హృదయంలో ఉందేంటో తనకి తెలుసు. అందుకని ఇక్కడ కొంతమంది జ్ఞానులు, యూదుల్లో జ్ఞానులు ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారన్నమాట. ఆ సిద్ధాంతాన్ని గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. కొంతమంది వ్యక్తులు ఇంకా ఏం చేశారనంటే, ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ పౌలు గారు ఏం చెప్పాడంటే, అబ్రహాము గారు క్రియల ద్వారా నీతిమంతుడా, విశ్వాసం ద్వారా నీతిమంతుడా అనే ఒక మాటను తీసుకొని, ఈ విశ్వాసము ద్వారా నీతిమంతుడు అనే ఒక మాటని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి, రోమిలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, రోమా 4:3, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే మాటను మనం చూస్తాం. మరి యాకోబు పత్రికలో 2:21లో ఒక మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21లో ఇంకొక మాట ఉంది. ఆ ఆ చాలు. ఇక్కడ అబ్రహాం గారు ఒక మాట చెబుతున్నారు, యాకోబు గారేమో ఇంకొక మాట చెబుతున్నారు. ఈ రెండు పరస్పరం కాంట్రడిక్షన్ వర్డ్స్గా ఉన్నాయి కదా. క్రియల ద్వారా నీతిమంతుడనేమో యాకోబు గారు చెప్తున్నాడు, మరి విశ్వాసం ద్వారా నీతిమంతుడనేమో పౌలు గారు చెప్తున్నాడు. ఈ రెండు కూడా పరస్పరం ఒకదాన్ని ఒకటి విభేదించుకుంటున్నాయి కదా. మరి ఈ రెండు కరెక్టా? వీటిల్లో పౌలు గారు చెప్పింది కరెక్టా, యాకోబు గారు చెప్పింది కరెక్టా? ఎలా ఎలా చెప్పండి. మరి మీరు చెప్పిన మాటల్ని మీరు బిబ్లికల్గా నిరూపించుకోవాలి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు విశ్వాసం ద్వారా నీతిమంతుడు అని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. ఆ వాక్యాన్ని మనకి నిరూపించారు. ఇక్కడ యాకోబు గారు ఏం చెప్తున్నారు? క్రియల ద్వారా నీతిమంతుడయ్యాడు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనం బిబ్లికల్గా నిరూపించాలి అని అంటే అక్కడ 2వ అధ్యాయం, అక్కడ 23వ వచనం చూడండి. మరి యాకోబు పత్రిక 2:23 మరలా చదువమ్మా. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా ప్రైజ్ ది లార్డ్, క్రియల ద్వారా విశ్వాసం పరిపూర్ణమైంది. ఆమెన్. ఇప్పుడు మీకు క్లారిఫికేషన్ వస్తుంది. అంటే విశ్వాసము అనే దాని ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడతాడు. అయితే క్రియల ద్వారా అది ప్రజలకు తెలియజేయబడుతుంది. ఆమెన్. పౌలు గారు చెప్పిన మాటకి ఇక్కడ మరలా యాకోబు గారు అదే కరెక్ట్ అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. విశ్వాసము ద్వారానే నీతిమంతులు అవుతారు. అయితే అది ప్రజలకు తెలియజేయబడాలంటే క్రియ ద్వారానే తెలియజేయబడాలి. అందుకని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఈ రెండు పరస్పరం కాంట్రడిక్షన్ అవుతాయి ఒక్కొక్కసారి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే విశ్వాసము అనేది క్రియలతో కూడా కార్యసాధకం కావాలి అని యాకోబు గారు చెప్తాడు. అయితే దేవుని దృష్టిలో విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసము అనేది ఎలా ఉంటుంది అని అంటే, దేవుని నమ్మటం అనేది విశ్వాసంగా ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకు అని అంటే, ఇంకా అప్పటికి అబ్రహాము గారు తన కుమారుణ్ణి బలిగా అర్పించలేదు గనుక, బలిగా అర్పించబడక మునుపే ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. మీరు గనక లేఖనాల్లోకి వెళ్ళి చూస్తే
అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అనే మాట ఇంకా తన కుమారుణ్ణి బలిగా ఇవ్వక ముందే అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అంటాడు. కాబట్టి ఇది ఎలా సాధ్యం? కాబట్టి దేవుని నమ్మటమే విశ్వాసము. అదే అయితే యాకోబు గారు అంటారు కదా, దాని యొక్క పరిపూర్ణత విశ్వాసం నాలో ఉందని నేను క్రియల ద్వారా సంపూర్ణం చేస్తాను అనే మాటని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి దాన్ని పౌలు గారు రూఢిపరుస్తూ విశ్వాసము అనేది దాని క్రియలతో కూడా ఉంటది. అయితే కొంతమంది అవిశ్వాసులైనంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడుగా ఉండకపోడు. కొంతమంది పరిశుద్ధులుగా మారి మళ్ళా వెనక్కి తిరిగి వేరైపోయినంత మాత్రాన, దేవుని పేరు పెట్టబడి వెనక్కి తగ్గినంత మాత్రాన, అవిశ్వాసులుగా ఉన్నంత మాత్రాన దేవుడు నమ్మదగిన వ్యక్తిగా ఉండకపోడు. అంటే వేరే వాళ్ళ విశ్వాసంలో నుంచి మీరు దేవుని చూడటానికి వీల్లేదు అని చెప్పి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ మాట్లాడతాడు. తర్వాత ఆ చివరి వచనములో నువ్వు తీర్పు తీర్చున్నప్పుడు నీతిమంతుడుగా నిష్కల్మషుడుగా నాకు కనపడతావు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏ రీతిగా దావీదుకు తీర్పు తీర్చాడో మనం చూడగలం. తను ఎవరు కూడా ఎలిగేషన్ చేయకపోయినా, వాస్తవానికి దావీదు మీద ఎవరు ఎలిగేషన్ చేయలేకపోయారు, ఎవరు కూడా తను ఈ తప్పు చేశాడని బహిరంగంగా మాట్లాడలేకపోయారు. కానీ దేవుడు మాత్రం తనని క్షమించలేదు. తనకి తీర్పు తీర్చినప్పుడు ఆయన తన కన్నీళ్లతో పరుపు తేలిపోయేంత వరకు కూడా దేవుని దగ్గర క్షమాపణ వేడుకున్నాడు. దావీదు యొక్క క్షమాపణ ఎటువంటిది అనంటే, తను జీవితంలో మరలా ఏ ఇతర స్త్రీతో కూడా పాపము చేయలేదు. ఇక ఒక్క తప్పు తప్ప జీవితంలో ఏ తప్పు కూడా ఇంకా చేయలేదు. చాలామంది ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు తప్పు చేస్తాం, క్షమించమని అడుగుతాం, మరలా ఇంకొక గంటకి అదే తప్పు చేస్తాం. అంటే మన జీవితంలో మారు మనసు పొందాలి అనే ఉద్దేశము సరిగా లేదు. ఇంకొకటి, మనం దేవుని దగ్గర అడిగినది క్షమించబడింది, ఆయన ఎంతో ప్రేమతో మనల్ని క్షమించాడు అనే ఉద్దేశం కూడా, ఒక ఇంటెన్షన్ కూడా మనలో లేదు. కనుక ప్రతిసారి కూడా మనం మరలా తప్పిపోయేవారిలాగా మనం కనపడుతున్నాం. ఈ మొదటి 4 వచనాల్లో చూసుకుంటే ఇక్కడ మీకు దేవోక్తులు ఇవ్వబడ్డాయి, సున్నతి అనేది కూడా మీకు గుర్తు ఇవ్వబడింది. ఇవన్నీ కలిగి ఉన్నా కూడా మీరు కొన్ని తప్పులు చేస్తూ కొంత దూరం అయిపోయినప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు ఎక్కడా కూడా అవమానపరచబడేవాడిలాగా ఉండడు. దేవుడు నీతిమంతుడే, దేవుడు న్యాయవంతుడే. మీరు దేవునికి ఖ్యాతి కలుగజేయలేరు, అలాగని అపఖ్యాతి కూడా కలుగజేయలేరు అని చెప్పి, అంటే మన పాపాన్ని మనం దేవునికి అంటించలేం. మన పాపంతో మన దేవునికి మకిలి అనేది అంటించలేం. పాపం చేస్తే ఆ పాపం మనకే ఉంటుంది. ఆ పాపాన్ని క్షమించేవాడుగా దేవుడు ఉంటాడు, కానీ మన పాపం మన మురికి తీసుకెళ్లి దేవునికి అంటించలేము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉంది. తర్వాత 5, 6, 7 వచనాల్లో 7, 8 ఈ 4 వచనాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఇంకొక సిద్ధాంతాన్ని చదువమ్మా. ఏమందుము? 8వ వచనం. ఇక్కడ కొంతమంది విశ్వాసహీనులు అనుసరించిన ఒక మార్గాన్ని, ఇక్కడ ఇంకొక సిద్ధాంతాన్ని యూదులు తీసుకొని వచ్చారు. ఏమిటి అనంటే, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క నీతి కానీ దేవుని యొక్క న్యాయం కానీ లోకానికి తెలిసినవి అంటే అవి కేవలం మా వల్లే అని చెప్పి మాట్లాడేవాళ్ళుగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ పౌలు గారిని బ్లేమ్ చేయటానికి ఏం చేస్తున్నారంటే యూదులు పౌలు గారి జీవితాన్ని తీసుకొని ఉదాహరణగా మాట్లాడేవాళ్ళులాగా ఉన్నాడు. ఏంటంటే, ఆయన మొట్టమొదటి జీవితం అంతా భయంకరమైన జీవితం,
అంటే పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు అనే విషయాలు మనకు తెలుసు. పౌలు గారు క్రైస్తవులందరినీ హింసించాడు, సంఘాల్ని హింసించాడు. దమస్కు కూడా వెళుతూ దమస్కులో ఉన్న క్రైస్తవ సంఘాల్ని హింసించాలని యెరూషలేములో నుంచి పత్రికలు తీసుకొని వెళుతా, ఆర్డర్ తీసుకొని వెళుతూ మార్గమధ్యంలో దేవుని చేత దర్శించబడిన వాడుగా ఉన్నాడు. అంతకుముందు స్టెఫన్ను కూడా చంపటానికి ఆయన ఉద్దేశించిన వాడుగా, అక్కడ స్టెఫన్ను చంపటంలో ఈయన పాత్ర కూడా ఉన్నట్టుగా మనము చూస్తాం కదా. కనుక ఇటువంటి జీవితం జీవించావు, ఇప్పుడు నువ్వు దేవుని వ్యక్తివిగా మారావు. కాబట్టి ఇటువంటి జీవితం జీవిస్తేనే దేవుని కృప ఒక వ్యక్తి మీదకి వస్తుంది అనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారు. అంటే మేమెంత చెడ్డగా అయితే బతుకుతామో అంతగా దేవుని నీతి మా మీదకి వస్తుంది. ఏమి గతంలో నువ్వు పాపం చేసి నీతిమంతుడుగా నువ్వు మారలేదా? అసలు దేవుడు నిన్ను దర్శించడానికి కారణం ఏంటి? నువ్వెంత దుర్మార్గం చేసావో నీ దుర్మార్గాలకి తట్టుకోలేకే దేవుడు నిన్ను దర్శించాడు కదా. కనుక దేవుడు దర్శించాలంటే ఇదొక మార్గము అని చెప్పి ఒక తప్పుడు సిద్ధాంతం తీసుకొచ్చారు. అంతేకాదు, పౌలు నడిచిన మార్గం అనుసరణీయం, ఇలా ఉన్నప్పుడే దేవుని కృప ఎక్కువగా దిగొస్తుంది అని చెప్పి మాట్లాడే విధానం అనేది పౌలును చూపించి అనేక మంది మాట్లాడే విధానంగా ఒక విధానాన్ని రూపొందించారు. అంతేకాదు, నిన్ను పోలి మేము నడుచుకుంటాము, సంఘాన్ని హింసిస్తాము, యేసు ఎవడో తెలియదు మాకన్నట్టుగా మేము హింస పెడతాం, అప్పుడే దేవుని కార్యాలు ఎక్కువగా జరుగుతాయి, ఇది మా ఉద్దేశం అని చెప్పి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంటే రివర్స్లో రావటం అన్నమాట. ఎందుకంటే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట ఉంది. అపరాధము విస్తరించున్నట్లు అయినను 5:21 రోమీలకు రాసిన పత్రిక 5:21 చదువు. అపరాధము విస్తరించున్నట్లు ప్రవేశించెను. పాపం ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ. అంటే కృప రావాలంటే పాపం రావాలి అనే ఒక సిద్ధాంతాన్ని, ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి పాపం ఎక్కడైతే ఉంటుందో దేవుని యొక్క ప్రేమ అక్కడ అంత అధికముగా ఉండాలని దేవుడు కృప చూపిన వాడై ఆయా ప్రాంతాల్లో మనం కూడా గమనిస్తే చాలా చోట్ల ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, ఇప్పుడు కలకట్టా ఉంది, బొంబాయి ఉంది. ఈ కలకట్టా, బొంబాయి అనే వాటిలో రెడ్ లైట్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ పాపం ఎక్కువ. అందుకనే ఇప్పుడు మీరు చూడండి, ఈ సిరంపూర్ బైబిల్ కాలేజీ అనేది ఎక్కడ స్థాపించబడింది? ఈ బైబిలు ఇక్కడ అచ్చు అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగు ముద్రణ అనేది అంతా కూడా కలకట్టా నుంచే మనకు వచ్చింది. ఈ బైబిల్ని అక్కడ సిరంపూర్ మిషనరీలు అక్కడ ఒక దగ్గర కలకటాలో కూర్చొని వీటినన్నిటినీ అనేకమైన భాషల్లో తర్జుమాలు చేసి మనకి అందించడం జరిగింది. విలియం కేరీ గారు లాంటి వ్యక్తులు ఆ కలకటాలో ఉండి ఇదంతా కూడా కార్యసాధకం చేశారు. కనుక పాపం ఎక్కడ ఉంటుందో కృప కూడా అక్కడ ఉంటుంది. దేవుని కార్యాలు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయంటే పాపం ఎక్కడ ఎక్కువ జరుగుతుందో అక్కడ వారందరూ మారాలని ఉద్దేశం కలిగిన వాడై అక్కడే దేవుని కార్యం స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఉద్దేశం అర్థం కాకుండా కొంతమంది ఏమంటారంటే పాపం ఎక్కడ ఎక్కువగా ఉంటుందో కృప అక్కడ అమితంగా ఉంటుంది, కాబట్టి కావాలని మేము పాపం చేస్తాం, అప్పుడే కదా దేవుని కృప వచ్చేది అని చెప్పి మాట్లాడుతూ ఇంకా ఏమంటారంటే అసలు మా పాపం ద్వారానే దేవునికి ఖ్యాతి కలుగుతుంది, మేము ఎక్కువ పాపం చేయబట్టే కదా దేవుని యొక్క కృప లోకం మీదకి వస్తుంది, మేము పాపం చేయబట్టే కదా దేవుడు లోకానికి పరిచయం అవుతున్నాడు, కాబట్టి మా పాపం అనేది దేవునికి ఖ్యాతి కలుగజేస్తుందనే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని అక్కడ వారు తీసుకొచ్చారు. పోనీ తీసుకొచ్చిన వాళ్ళు ఏమైనా తక్కువ వాళ్ళ? పోనీ తక్కువ వాళ్ళో, తెలివి తక్కువ వాళ్ళో, మూర్ఖులు అయితే
అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఎవరంట? జ్ఞానులు. జ్ఞానులు, చాలామంది బాగా సిద్ధాంతాలు ఎరిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, యోగ్యులైన వాళ్ళే ఈ రీతిగా మాట్లాడటం అనేది అక్కడ సంఘాల్లో ఆయా చోట్ల జరుగుతుందంట. గమనించండి, ఎంత తప్పుడు సిద్ధాంతాన్ని మొట్టమొదటి సంఘకాలంలోనే తీసుకుని వెళ్ళారో మీరు ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త మూయబడటానికి ఇప్పుడు కాదు, ఇంతకన్నా ఎక్కువగా మొదటి సంఘకాలంలోనే ఎప్పుడైతే సువార్త వ్యాప్తి అవుతుందో అప్పుడే దానిని మూయటానికి కూడా మార్గాలు చాలామంది వెతికారు. ఇది ఎంత శోచనీయం! ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలను తీసుకొచ్చి క్రిస్టియానిటీలో, అంటే మేము పాపం చేస్తాం, మా పాపం వల్లే దేవునికి నీతి కలుగుతుంది, ఎందుకంటే దేవుని వాక్యాన్ని చూపిస్తున్నారు వాళ్ళు. పాపం ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ అమితంగా విస్తరించెను. ఇది నువ్వు చెప్పిన సిద్ధాంతమే కదా. అంటే ఇది రోమిలకు రాసిన పత్రికలో రాసిన వాస్తవానికి ఇంకా అనేక చోట్ల పౌలు గారి మాట చెప్పుంటారు. ఎందుకు అనంటే ఆయన బోధనలో ఎక్కువగా ఈ మాట అనేది చెప్పారు గనక, పాపం ఎక్కడైతే ఉందో కృప అక్కడికి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దేవుని ఉద్దేశాలు ఈ చీకటి మరణాంధకారమైన ప్రదేశాల మీద ఉన్నది గనుక వీటన్నిటికీ వెలుగివ్వటానికి ఆయన సంకల్పించాడు. పాపభరితమైన ప్రజల్ని నీతిమంతులుగా చేయటానికి ఆయన సంకల్పించాడు అని అనేక చోట్ల చెప్పుండవచ్చు బహుశా. ఇక్కడ మనకి 3వ అధ్యాయంలో మాట రాస్తున్నాడు, 5వ అధ్యాయంలోనేమో ఇక్కడ దీని గురించిన ప్రస్తావన ఉంది. కానీ ఇది రాకముందే ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడంటే ఈ మాట ఇంకా అనేక చోట్ల మాట్లాడి ఉండవచ్చు ఆయన దీనికన్నా ముందుగా. ఇది వాస్తవానికి ఈ 3వ ప్రయాణము ముగించే సందర్భంలో రాస్తున్నప్పుడు రాసిన లేఖ కనుక ఇంకా ఇంతకు ముందే అనేక చోట్ల మాట్లాడి ఉండొచ్చు. ఈ మాట్లాడిన దాన్ని పరిగణలోకి తీసుకొని ఆ రోమాలో ఉన్న యూదులు ఇటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. అందుకనే వారందరికీ తెలియజేస్తూ ఆయన అంటాడు కదా, మీ యొక్క నీతి కానీ మీ యొక్క పాపము కానీ దేవునికి మకిలి పట్టించలేవు, అట్లని దేవుడిని నీతిమంతుడిగా, మన నీతి దేవుడిని నీతిమంతుడిగా చేయలేదు, మన పాపము దేవుణ్ణి పాపంగా మార్చలేదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని గైకొని మారే నిన్ను నీతిమంతుడుగా తీర్చటమా లేకపోతే శిక్షలోకి తీసుకురావటమా అనేది దేవుని చిత్తంలో ఉంది. దేవుడు హృదయానుసారుడుగా దావీదు బతికినప్పుడు అతనికి అన్నీ అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగే దారి తప్పినప్పుడు శిక్ష కూడా విధించుతాడు. కాబట్టి దేవుని యొక్క న్యాయ విధి ఎప్పుడు ఎలాగుంటుంది? నువ్వు నీతిమంతుడిగా ఉన్నప్పుడు దేవుడు నీ కృప చూపిస్తాడు, లేకపోతే నువ్వు తప్పు చేసినప్పుడు దేవుడు నిన్ను శిక్షిస్తాడు. అయితే నీలో నుంచి, అంటే నీకు శిక్ష విధించాడనే విషయం ఎవరికి తెలుసు? ఇప్పుడు దావీదుకి దేవుడు శిక్ష వేశాడనేది లోకానికి అంతా తెలుసా? మీరు చెప్పండి. ఎవరికి తెలియదు. అనుభవిస్తున్న దావీదుకి తెలుసు, ఇచ్చిన దేవుడికి తెలుసు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో ఎవరికి తెలుసు? చెప్పండి మీరు, బాగా లాజికల్గా థింక్ చేయండి. ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు, ఏమి శిక్ష వేశాడో తెలియదు. ఇవన్నీ కూడాను దావీదుకే తెలుసు. ఆ దేవుని యొక్క కృప కోల్పోయాను, దేవుని యొక్క ఆత్మ కోల్పోయాను, ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ నాలో లేదు అని అందుకని అంటాడు, నీ యొక్క ఆత్మని నా యొద్ద నుండి, నీ పరిశుద్ధాత్మని నాలో నుండి తీసివేయవద్దు అని కోరుకుంటాడు. ఎందుకంటే అది పోయిందని తెలుసు. తన పాపం ఎప్పుడైతే చేశాడు అప్పుడు పోయిందని తెలుసు. అందుకనే అది పోగొట్టొద్దయ్యా అని చెప్పి ఆ ఆత్మ వచ్చేంతవరకు తిరిగి వేడుకుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మ పోవటం అనేది ఎంత బాధాకరమో ఆయనకి తెలుసు. ఈరోజు ఆత్మను పొందిన వాళ్ళకి మీకు అర్థమవుతుందా? పరిశుద్ధాత్మని మనలో నుండి పోగొట్టుకోవటం అనేది ఎంత కష్టసాధ్యమైన విషయమో, అది మరలా మనలోకి రావాలంటే ఎంత కష్టమో. చాలామంది అది పోతే మరలా తిరిగి వస్తుంది కదా, ఎక్కడికి పోతుందిలే అని ఉద్దేశం కలిగినట్లుగా కనపడుతుంది. కానీ చాలామందికి అది ఒక యోగ్యమైనది, అది మనకి ఇస్తే అది ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయబడకూడదు అనే ఉద్దేశం కలిగిన వారమై మనం ఉన్నప్పుడు అది మన జీవితాలకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అంటారు కదా, మరలా ఒకవేళ మీరు అన్నట్టుగానే జరిగితే, మీరు అనుకున్నట్టుగానే దేవుని యొక్క
దేవునికి మహిమ రావాలనంటే పాపం చేయటమే ఒక కారణమైతే అది నాకు కూడా మంచిదే. ఎందుకంటే నేను గతంలో పాపం చేశాను కాబట్టి నేను కూడా నీతిమంతుడిగా తీర్చబడతాను కదా, ఇది నాకు మంచిదే కదా, దీనివల్ల నాకేం తీర్పు రాదు కదా, మీరు చెప్పిన ప్రకారం అయితే నాకు మంచిదే అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ రీతిగా మాట్లాడటం వలన, ఈ రీతిగా ఒకరి గురించి ఒకళ్ళు మాట్లాడుకోవటం, ఇప్పుడు మీరు నా గురించి ఎలాగైతే ఎలిగేషన్ చేస్తున్నారో నేను కూడా మీ గురించి అలాగే మీరు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని పుట్టించారని, ఇది కేవలం నా కోసమే మీరు సంఘాల్లో జరిగిస్తున్నారని మీ మీద కూడా నేను ఎలిగేషన్ చేయగలనని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మీరు కేవలం నా కోసం ఇటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని బోధించారు, నేను మీ దగ్గరకు వచ్చి యూదుల్ని క్రైస్తవులుగా మారుస్తున్నానని, నా తరపున వెళ్ళిన వారు అనేక మంది యూదుల్ని క్రైస్తవులుగా మారుస్తున్నారని కక్ష పెట్టుకొని ఇది ఒక తప్పుడు సిద్ధాంతాన్ని సృష్టించారని నేను నిరూపించగలను అని చెప్పి మాట్లాడుతూ, నేను మీ మీద ఎలిగేషన్ చేయటం, మీరు నా మీద ఎలిగేషన్ చేయటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, ఇలాగ చేసుకుంటే ఒకళ్ళొకళ్ళు కరుచుకొని భక్షించుకొని వారేలాగా ఉంటాము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. విమర్శించుకోవటం వల్ల ప్రయోజనం ఏమి లేదు, కానీ ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవటం అనేది దేవుని చిత్తం కూడా కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15లో ఇదే మాటని రూఢిపరుస్తూ మాట్లాడుతున్నారు. ఆ ఆ ఆ ఆ ఇలాగా దేవుని ప్రజలుగా పేరు పెట్టబడిన మీరు, ధర్మశాస్త్రము కలిగి ఉన్న మీరు, సున్నతి అనే దాన్ని కలిగి ఉన్న మీరు, ఈ సున్నతి ద్వారా ధర్మశాస్త్రము ద్వారా దేవునిని చేరుతున్నారు. అయితే మేము దేవుని యందలి విశ్వాసము ద్వారా దేవుని దగ్గరికి మేము చేరుతున్నాము. మీరు ఒక దారిలో వస్తున్నారు, మేము ఒక దారిలో వస్తున్నాం. ఇక్కడ పౌలు గారు స్పష్టం చేశాడు వాళ్ళకి, మీరు మా దారిలోకి రావాల్సిన అవసరం లేదు, మేము మీ దారిలోకి రావాల్సిన అవసరం లేదు. మీరు ఒక దాన్ని నమ్మారు, మీరు మా మార్గంలోకి వస్తే అది దీవెనకరం, ఆశీర్వాదకరం. అయితే మీరు రాను అని అంటున్నారు కాబట్టి, మీరు ధర్మశాస్త్రము దేవుడే మీకు ఇచ్చాడు గనక మీరు ధర్మశాస్త్రము ద్వారా, సున్నతి అనే దాని ద్వారా మీరు దేవుని దగ్గరికి రండి. అయితే మేము దేని ద్వారా వస్తాం? విశ్వాసము ద్వారా దేవుని దగ్గరికి వస్తాము అని చెప్పి మాట్లాడుతూ, ఈ 9వ వచనం నుండి 19వ వచనాల దాకా వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. పైన చెప్పబడిన బోధలను కలిగి ఉన్న వారి కన్నా మేము ఎక్కువ ఆధిక్యత కలిగి లేము, అలాగే తక్కువ వారము కూడా కాము. ఇక్కడ ఈ 10 వచనాల్లో వీళ్ళ గురించిన వృత్తాంతాన్ని అంతా కూడా రాశాడనమాట. వీళ్ళందరూ ఎవరు అనంటే తక్కువ వాళ్ళేం కాదు, జ్ఞానం లేని వాళ్ళేం కాదు, కానీ ఈ యొక్క పనికిమాలిన సిద్ధాంతాన్ని తీసుకొచ్చి అప్రయోజనమైన దాన్ని ప్రయోజనకరంగా చూపిస్తూ మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అని అంటే, ఎటువంటి దానికి లోనైన వారు అనేది చెబుతూ వారి యొక్క జ్ఞానాన్ని వ్యర్థమైన వాటికి వాడే వాళ్ళలాగా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. జ్ఞానం ఉంది కానీ దాన్ని మంచిదానికి వాడలేదు, కానీ చెడ్డదానికి వాడే వ్యక్తులుగా ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. అందుకనే ఇక్కడ కింద నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని, కానీ అక్కడ సుమారుగా 5 రాశాడా, 5 గుంపుల గురించి రాశాడనమాట. 5 సమూహాలను గురించి ఇక్కడ రాశాడనమాట. అవన్నీ కూడా వాక్యపరంగానే ఉన్నాయి. నేను బ్రీఫ్గా చెప్తాను, ఎక్కువగా నా నోట్స్లో మీకు ఇస్తున్నాను, కానీ నేను ఇప్పుడు బ్రీఫ్గా చెప్తాను, మీరు చూడండి. మొదటగా అంటాడు, ఇదిగో ఒక 5 గుంపులైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు జ్ఞానం లేని వాళ్ళ అంటే జ్ఞానం ఉన్నవాళ్లే, తెలివి లేని వాళ్ళ, లేకపోతే పెద్ద గోత్రము వంశం లేని వాళ్ళ అంటే అందరూ మంచివాళ్లే, అందరూ గొప్పవాళ్లే. అయితే దేవుని యొక్క వాక్యము నిరూపిస్తున్నట్లుగా 5 సమూహాలు ఉన్నారు. వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు ఎవరంట? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా. ఈ మాటలు కీర్తన
14వ అధ్యాయము 14వ కీర్తన 1, 2, 3 వచనాల్లో మనం చూడగలం. ఆ, 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 లేడు. ఆ, చాలమ్మా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఎందుకు ఈ వాక్యాలు ఇక్కడ, ఈ యొక్క వాక్యాలన్నీ చూస్తే రెండవ మాట, వారి గొంతుకు తెరిచిన సమాధి, వారు తమ నాలుకలతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది అనే మాట కూడా కీర్తనాకారుడు 5:9 రాస్తాడు. అలాగే వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి అనే మాట 10వ కీర్తన 7వ చరణంలో మనం చూస్తాం. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి అనే మాట సామెతలు 1వ అధ్యాయం 16వ వచనములో, యెషయా గ్రంథము 59, 7, 8 వచనాల్లో మనం చూస్తాం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అనే మాట సామెతలు 3:21, ద్వితీయోపదేశకాండము 4:9లో, ఇలాగ ఇంకా అనేక రిఫరెన్సులు కూడా నేను రాశాను, వాటిల్లో ఉన్నాయి. ఎందుకు పౌలు గారు ఈ రీతిగా ప్రతి చోట ఈ వచనాలని ఎందుకు రాస్తున్నారు? ఇందాక మీరు గమనించినట్లయితే మొట్టమొదటి 4 వచనాల్లో ఒక మాట ఉంది. నీ మాటలలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లును, నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము అని చెప్పి ఉంది. ఈ మాట ఎక్కడ రాయబడింది? ఈ మాట ఎక్కడ రాయబడింది చూడండి. ఇర్మియా గ్రంథము 12:1లో. అయినను ప్రైజ్ ది లార్డ్. ఈ మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకు ఇటువంటి వాక్యాలను ఎత్తి రాస్తున్నారు అని అంటే, పౌలు గారి యొక్క ఉద్దేశము ఒక గొప్ప ఉద్దేశమై ఉన్నది. ఈ యొక్క రోమీలకు రాసిన పత్రికలో నన్ను కొంచెం గమనించండి మీరు. ఈ రోమీలకు రాసిన పత్రికలో ప్రతి చోట ఇటువంటి వాక్యాలనే ఎత్తి చూపిస్తారనమాట. ప్రతి చోట వాక్యాన్ని ఆధారం చేసుకొని, అంటే విశ్వాసహీనులు ఉన్నారు అని అంటే అది వాక్యంలోనే చూపిస్తారు, జ్ఞానవంతులు ఉన్నారు అని అంటే అది వాక్యంలోనే చూపిస్తారు. ప్రవక్తలు లేఖనముల ఆధారంగా ఆయన మొట్టమొదట చెప్పిన మాట ఏంటంటే, దీనంతటిని నేను దేవుని ఆజ్ఞానుసారముగా 16వ అధ్యాయం తీయండి, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం తీయండి, అక్కడ ఒక మాట నేను చూపిస్తాను. సమస్తమైన అన్యజనులు 25వ వచనం చూడండి. నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను. ఆయన అక్కడ ఈ యొక్క వచనాల్లో చెప్పే మాట ఏంటంటే, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము లేఖనముల ద్వారా, ప్రైజ్ ది లార్డ్, ప్రతి ఒక్కటి లేఖనముల ద్వారా తెలియజేయటం అనేది, తండ్రి యొక్క ఆజ్ఞానుసారముగా జరిగించటము అనేది నా యొక్క చిత్తమై ఉన్నది. అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, ఏది కూడా నా యొక్క హృదయంలో నుంచి రాలేదు, నా మైండ్లో నుంచి రాలేదు, దేవుని యొక్క వాక్యానుసారముగానే నేను మాట్లాడుతున్నాను అనే విషయాన్ని ప్రజలకి తెలియజేయాలి అనుకోవటం ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు ఇదే మాట వాక్యంలో రాయబడకుండా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పనికి మాలిన వాళ్లే, అందరూ త్రోవ తప్పి ఏకంగా నశించారు అని చెప్పి మాట్లాడాడు అనుకో, ఒప్పుకుంటారా? కానీ ఇదిగో దేవుని యొక్క వాక్యములో ఈ మాట వ్రాయబడి ఉంది, ఈ మాటకి లోనయ్యే వారిగా మీరు ఉన్నారు. అంటే ఈ ఒక వాక్యం మీకు ఆపాదించబడుతుంది,
అని చెప్పటానికి పౌలు గారు ఇటువంటి వాక్యాలని ఉదహరించడం జరిగింది. అంటే పౌలు గారు ఏమనుకున్నారంటే తనని తాను దేవుని యొక్క ప్రవచనాలని నెరవేర్చే ఒక వ్యక్తిగా చూపించుకోవాలని అనుకున్నారు. అంటే తన బోధ అంతా దేవుని చిత్తానుసారమైనది, దేవుని జ్ఞానానుసారమైనది, లేదా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమైనది. అంతేగాని నా ఉద్దేశాల్లో నుంచి మనం హీట్లో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాం, స్లోగా ఉన్నప్పుడు కదా, సంతోషంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాం, కోపంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతాం. కాబట్టి పౌలు గారు అంటాడు కదా, నాలో కోపం కానీ, నాలో సంతోషం కానీ, లేకపోతే నాలో దుఃఖం కానీ ఇదంతా కాదు, కేవలం దేవుని యొక్క ఆజ్ఞానుసారంగానే నేను మాట్లాడుతున్నాను. అందుకనే ఇక్కడ ప్రతి చోట వాక్యం అనేది ఎందుకు వస్తుంది, రాయబడి ఉన్నట్లుగా అని పైన వాక్యం చెప్తాడు, కింద రాయబడి ఉన్నట్లుగా అని అంటాడు. ఒకవేళ పాపము చేస్తున్న వ్యక్తుల్ని నిరూపించాలి అని అంటే కూడా వాక్యానుసారమే నిరూపిస్తాడు. నీతిమంతులుగా నిరూపించాలనుకున్నప్పుడు కూడా వాక్యానుసారంగానే నిరూపిస్తాడు. ఇదంతా వాక్యంలో ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని ముందు పెట్టి అది రూపించటం ద్వారా పౌలు గారు ఏం తెలియజేస్తాడంటే, నేను దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని చిత్తానుసారముగా, ప్రవక్తల లేఖనముల ఆధారంగా, హల్లెలూయా, ప్రవక్తల లేఖనాల ఆధారంగా నేను ప్రకటిస్తున్నాను. అంతేగాని దేవుడు నాకేదో ఇంకా ఇచ్చేశాడు అని చెప్పి ప్రవక్తల లేఖనాలు నాకు అవసరం లేదని నేనేదో ఒక కొత్త బోధ తీసుకొచ్చి మీ మధ్య నేను బోధించట్లేదు అని చెప్తాడు. అయితే వీటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్పుకుందాం. ఈ 5 విషయాలు మనం చెప్పుకున్నాం కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ నీతిమంతులుగా చేశాడు, తన యొక్క రక్షణ ఇచ్చాడు. వాస్తవానికి పౌలు గారు అనేక చోట్ల చెబుతాడు, పాత నిబంధన కాలం భక్తులందరూ కూడా బాప్తిస్మం పొందేశారు అని చెప్తాడు. ఎలా పొందారంట? వారు ఎర్ర సముద్రములో నుంచి వెళ్ళారు, అప్పుడు వాళ్ళందరూ కూడా బాప్టైజ్ అయ్యారు అని చెప్తాడు. అలాగే ఆ పరలోకము నుండి వచ్చిన ఏక ఆహారమైన మన్నాని భుజించినప్పుడు దేవుని యొక్క శరీరమును వాళ్ళు తిన్నట్లుగా భావించారు అన్నాడు. అలాగే ఒకే బండలోనిది పానము చేశారు అని చెప్పన్నాడు. ఆ బండలోని నీరుని రక్తముగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యంగా చెప్పి, యేసుక్రీస్తు శరీరాన్ని, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఆత్మ సంబంధమైన బండలోనిది తాగారు, తమల్ని వెంబడించిన బండలోనిది తాగారు, ఆ బండ క్రీస్తే అని చెప్తాడు. కనుక ఈ రీతిగా వాళ్ళు బాప్టైజ్ అయ్యారు, ఈ రీతిగా దేవుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని తీసుకున్నారు. కనుక రేపు వారు పరలోక రాజ్యములో ఉండటానికి వాళ్ళు అర్హులుగా, యోగ్యులుగా ఎంచబడ్డారు అనే మాట తెలియజేస్తాడు. అయితే ఇలాగా నీతిమంతులుగా మార్చిన తర్వాత కూడా వారు నీతిమంతులుగా ఉండలేకపోయారు. అంటే రక్షణ ఇచ్చినా కూడా ఆ రక్షణ అనేదాన్ని కొనసాగించలేక ప్రతి ఒక్కళ్ళు కూడా త్రోవ తప్పి నశించిపోయేవారుగా ఇక్కడ కనపడుతూ ఉన్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏకంగా మానవ శరీరంతో వచ్చిన ఆయన లోకానికి రక్షణ అనుగ్రహించినా కూడా ఆయన ఎవరి దగ్గరికి వచ్చాడండి? మొట్టమొదట యూదుల దగ్గరికి వచ్చాడు. యూదుల కొరకే పంపబడ్డాను నేను అని చెప్పి మాట్లాడాడు కదా. కానీ ఇప్పుడు యూదులు ఆయనని అంగీకరించారా? అంగీకరించలేకపోయారు. కొంతమంది యూదులు అంగీకరించినా సరే దానిని కొనసాగించలేకపోయారు. దీనికి కారణం ఏంటంటే, అనేక మంది అంగీకరించని యూదుల యొక్క భయము కారణంగా వాళ్ళు వెనక్కి తగ్గి వేరైపోయేవారుగా ఉన్నారు. అందుకనే ఇటువంటి వ్యక్తుల సమూహంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అని చెప్పి అర్థం చేసుకునేవాడు లేడు, యేసుక్రీస్తు ఎందుకు రక్తం కార్చాడు అని ఆలోచించేవాడు లేడు. అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారై నశించిపోయేవాళ్ళుగా ఉన్నారు. అందుకని అంటాడు చివరిగా, మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు. దీని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ మాటలోనే మేలు చేయువాడు ఒకడును లేడు అనే మాట ఎందుకు వచ్చింది? ఇక్కడ అసలు మేలు గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది?
నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని చెప్పి ఇటువంటి సమూహంలో మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు అన్నాడు. ఏంటి అసలు ఈ మేలు అంటే ఏంటి? నిన్న మీకు ఒక మాట చెప్పాను, సత్క్రియ అంటే ఏంటి గుర్తుందా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సత్క్రియ అంటే దేవుని మాట ప్రకారము దేవుని చిత్తాన్ని అనుసరించి చేయటమే సత్క్రియ. దేవుని మాట ప్రకారము దేవుని చిత్తానుసారంగా జరిగించటం అనేది సత్క్రియ. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ ఈ యొక్క వాక్యములోనే మేలు చేయువాడు లేడు అన్నాడు. ఎందుకు? అసలు మేలుకి ఇక్కడ ఈ వాక్యానికి సంబంధం ఏంటి? ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయారు, గ్రహించేవాడు ఒక్కడు కూడా లేడు అన్నాడు. వాళ్ళలోని ఆ గుంపులోనే కలుపుతూ మేలు చేయువాడు లేడు, ఒక్కడును లేడు అన్నాడు. మేలు అంటే ఏంటి అసలు? ప్రైజ్ ది లార్డ్. మేలు అనంటే బిబ్లికల్గా దేవుడు దేన్ని తెలియజేస్తున్నారనంటే దేవుని యొక్క సువార్తని ప్రకటించటము, అనగా దేవుణ్ణి పరిచయం చేయటం, దేవుణ్ణి ప్రజలలోనికి తీసుకుని వెళ్ళటం. ఎవరైతే నీతిమంతులు లేరో నీతిమంతుడికి, నేను చెప్పాను కదా, నేను ఇప్పుడు కాలిఫోర్నియాలో మళ్ళీ వాళ్ళందరూ కూడా మారు మనసు పొంది ఏ రకంగా బాప్టైజ్ అవుతున్నారో, బారులు తీరి ఎలాగ మరలా మారు మనసు పొంది బాప్టైజ్ అవుతున్నారో అలాగనే ఈ నీతిమంతులకు కానీ గ్రహించలేకపోతున్న వారికి కానీ దేవునిని వెదకక త్రోవ తప్పి తిరిగే వారికి కానీ మేలు చేసేవాడు కావాలి. లోకములో ఉన్న వ్యక్తులకి మేలు చేసే వాళ్ళు కావాలి. ఏమిటి మేలు చేయటం అనంటే మనం గ్రహించాలి, దేవుని యొక్క సువార్తని ఇతరులకు తెలియచేయటమే వాళ్ళకి మనము చేసే మేలు. హల్లెలూయా. ఇది నిజమైన మేలు. మీరు గమనించండి, ఈ లోకంలో ధనమిచ్చిన వాళ్ళని ఏదో మనకి కొంత ధన సహాయం చేస్తే కొన్ని రోజులు గుర్తుపెట్టుకుంటాం, లేకపోతే ఆహారం పెడితే 1-2 రోజులు గుర్తుపెట్టుకుంటాం, బట్టలు ఇస్తే 1 నెల గుర్తుపెట్టుకుంటాం, ఏదైనా చిన్న భూమి ఇస్తే 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. కానీ మీకు రక్షణ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని మీరు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. అవునా కాదా? మీకు దేవుని గురించి ఎవరైతే చెప్పారో వాళ్ళని ఎప్పుడు మీరు మర్చిపోరు. మీరు ఎక్కడ సాక్ష్యం చెప్పినా వాళ్ళ గురించి చెప్తూనే ఉంటారు, మీ యొక్క సువార్తలో వాళ్ళ గురించి పంచుకుంటూనే ఉంటారు. ఎందుకంటే నిజంగా వాళ్ళు మీకు మేలు చేశారు గనక. నిజానికి క్షయమయ్యిపోయే అన్నీ కూడా తీసుకొని వచ్చి ఇవ్వటం అనేది మేలుతో పోల్చలేం మనం. అంటే ఏది, ఒక బట్ట ఇచ్చినా, ఒక ఆహారం ఇచ్చినా, లేకపోతే ఏది ఇచ్చినా సరే అది కొన్ని రోజులకి క్షయమైపోతుంది. ఆ క్షయమయ్యేదాన్ని మనం ఇచ్చి ఇది నీకు మేలుగా ఇచ్చాను నేనని చెప్పలేం. ఎందుకంటే అది లేదు కదా, కనపట్టలేదు కదా. ఒక ఒక వస్త్రం ఇచ్చాను, అది కొన్ని రోజులకి చిరిగిపోద్ది, కాబట్టి నేను నీకు మేలు చేశాను అంటే నువ్వు ఇచ్చిన వస్త్రం ఏది అని చెప్పొచ్చు. కానీ నేను గనక నీకు రక్షణ ఇచ్చాను అనుకో, అది ఎప్పుడు కూడా నీ జీవితంలో కనబడుతూ ఉంటుంది గనక ఖచ్చితంగా నేను నీకు మేలు చేశాను, నువ్వు ఇప్పుడు దేవునిలో ఉన్నావు అని చెప్పొచ్చు. అందుకని ఇక్కడ ఈ యొక్క వాక్యంలో చెప్తారు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అనే చోట మేలు చేయువాడు లేడు, ఒక్కడును. మేలు చేయటం ఏంటంటే ఇదిగో పడిపోయిన వారికి మరలా తిరిగి సువార్త అందించటం, దేవుని ఎరుగని వారికి సువార్త అందించటం, యేసుని పరిచయం చేయటం. నిజానికి మనం డబ్బులు ఇస్తే 4 రోజుల తర్వాత అయిపోతాయి, కానీ యేసుక్రీస్తుని పరిచయం చేస్తే అసలు అక్షయ పాత్రే ఇచ్చినట్టు కదా. అంతేనా? యేసుక్రీస్తుని ఇస్తే యేసుక్రీస్తుని వాడు అడుగుతాడు, వాడు కన్నీళ్లు గారుస్తాడు, వేడుకుంటాడు, వాడికి ఏదైతే అవసరం వాడు అన్ని దానిలోంచి తీసుకుంటాడు. కాబట్టి నువ్వు ఒక 100 రూపాయలు లేకపోతే 1,00,000 రూపాయలు ఇయటం ఎక్కువ, లేకపోతే దేవుణ్ణి ఇయటం ఎక్కువ? దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి మేలు చేయటం అనేది మన జీవితాల్లో ఉండాలి. ఇదిగో ఇటువంటి వాళ్ళందరి గురించి నీతిమంతుడు లేడు, గ్రహించేవాడు లేడు. అయితే నిజానికి శోచనీయం ఏంటంటే మేలు చేసేవాడు కూడా లేకపోవటం శోచనీయం. యూదుల్లో మేలు చేసేవాళ్ళు లేరు, దేవుణ్ణి
తెలియజేసేవాళ్ళు లేరు కనుక వాళ్ళందరూ నశించిపోయే గుంపులో ఒకళ్ళుగా ఉన్నారు. వాళ్ళకెవరు మేలు చేసేవాడు లేడు. మేలు చేసేవాడైన యేసయ్య వచ్చిన కూడా వాళ్ళు గ్రహించలేక, వాళ్ళు అర్థం చేసుకోలేక ఆయన్ని దూరపరుచుకున్నారు. నిజానికి వాళ్ళ జీవితానికి ఎంత మేలుకరమైన వ్యక్తి చెప్పండి. ధర్మశాస్త్రమే వచ్చిందని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారే, ధర్మశాస్త్రాన్ని మించిన వ్యక్తి వచ్చాడు కదా! కానీ వాళ్ళు అంగీకరించలేదు. చూడండి, మేలు చేయటాన్ని అంగీకరించలేని సమాజం ఒకటి ఇప్పుడుంది. మనము దేవుని సువార్తని చెప్తే, ఇది మేలు అని మనకి తెలుసు. నేను నీ జీవితంలో మేలు చేయటానికి వచ్చానయ్యా అని అంటే అంగీకరిస్తున్నారా? అదేదో మతం మార్చడానికి వచ్చావు అని చెబుతున్నారు. అదేదో మేము ఎరగని దేవుడిని మాకు ఈయటానికి వచ్చావు అని చెప్తున్నారు కదా! ఈ దేవుడు మాకు అవసరం లేదు అని చెప్తున్నాడు. అనేక మంది వాళ్ళ జీవితాలకి మనం మేలు చేయాలని, వాళ్ళ ద్వారా డబ్బులు పొందాలని వెళ్తున్నామా? లేకపోతే వాళ్ళు ఏదో మనకు కానుకిస్తారని వెళ్తున్నామా? ఎందుకు వెళ్తున్నాం మనం? దేవుని చిత్తానికి లోబడి దేవుని ఆజ్ఞానుసారంగా మనం బ్రతకటానికి మనం వెళుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం చూస్తే, వారి గొంతుక తెరిచిన సమాధి, వారు తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషమున్నది. కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే, తెరిచిన సమాధుల్లాగా ఉంటారు. సమాధిలో పాతి పెట్టబడి మరలా 4 సంవత్సరాల తర్వాత ఓపెన్ చేయండి, ఏముంటాయి దాంట్లో? ఏముంటాయి? స్కెలిటనే ఉంటుంది. ఏమైనా పనికి వస్తుందా అది? ఒక లివరో, ఒక కిడ్నీనో, 2 కళ్ళు తీసుకోవటానికి ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడు ఏమన్నా వస్తుందా దానిలో నుంచి? కదా! కనుక కొంతమంది వ్యక్తులు ఎటువంటి వ్యక్తులుగా ఉన్నారని అంటే, వాళ్ళ వలన ప్రయోజనము లేని వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకు వీళ్ళందరి గురించి ఇక్కడ వాక్యాన్ని ఉదహరించి చెప్పారంటే, ఇదిగో యూదులలో ఉన్న కొంతమంది వ్యక్తులు, వాళ్ళు జ్ఞానులే, వాళ్ళు గొప్పవాళ్లే, వాళ్ళకి సమాజంలో గుర్తింపు ఉంది, చదువు సంధ్యలు కలిగిన వాళ్లే. కానీ వాళ్ళు దేనికోసం పని చేస్తున్నారంటే, వ్యర్థమైన కార్యాల కోసం పనిచేస్తున్నాడు అని చెప్పి, ఇది నా ఉద్దేశం కాదు, దేవుని యొక్క లేఖనాలలో ఇలా వ్రాయబడి ఉన్నది గనక మీరు దీనికి లోనైన వారు కనుక మీరు జాగ్రత్త వహించండి. ఈ వాక్యం మీకు అప్లై అవుతుంది, చూసుకోండి అని చెప్తున్నారు. అంతేగాక వారి పెదవుల కింద అంటే సర్పం కాటేస్తే ఏం జరుగుతుందండి? విషం అనేది చంపేయటానికి ఒక కారణంగా ఉంది. అలాగే వీళ్ళ నోటి మాటలు నశింపుకి ఒక దారి చూపించేవిగా ఉన్నాయి కానీ జీవానికి కాదు. మరి చూడండి, ఇటువంటి పనికి మాలిన సిద్ధాంతాన్ని ఒక దాన్ని రూపించి, మేము పాపం చేస్తే దేవునికి మహిమ వస్తుంది, నేను పాపాత్ముడిగా ఉన్నాను, నువ్వు పాపం చేసావు కదా, నిన్ను ఎన్నుకున్నాడు కదా, మరి నేను కూడా పాపం చేస్తేనే నన్ను ఎన్నుకుంటాడు దేవుడు అని చెప్పి మాట్లాడటం, మా ద్వారా దేవునికి ఖ్యాతి కలుగుతుందని చెప్పటం. మేము ఎంతగా సంఘాన్ని హింసిస్తే అంతగా దేవుని కృప అక్కడ వెల్లడి అవుతుంది కాబట్టి మేము హింసిస్తాము అని చెప్పి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తీసుకురావటం, ఇవన్నీ దేనికి సూచన అండి? అందుకని వాళ్ళ గురించి మాట్లాడుతూ, మీరు ఇటువంటి వారు, మీ పెదవుల్లో సర్ప విషం ఉంది కనుక మీ మాటల్లో నిత్యజీవం లేదు, నశింపు తప్ప అంటాడు. తర్వాత మూడవది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. కనుక ఇక్కడ మనం గమనిస్తే, ఇప్పుడు ఇర్మియాని తీసుకుందాం. ఇర్మియా గారు అనేక సంవత్సరాలు ప్రవచించాడు, మీరు బబులోను చెరలోకి వెళ్తారా బాబు, మీరు బబులోను చెరలోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త, మీరు మారండి, తప్పించబడండి అని అనేక సంవత్సరాల తరబడి సంవత్సరాలు ఆయన ప్రవచిస్తూ పోతే ఆయన్ని ఏమైనా లెక్క చేశారా? ఆయన ఏం చేశారు? తీసుకెళ్లి గుంటలో వేశారు, అన్నపానాలు ఇవ్వకుండా ఆయన హింసించారు, శ్రమ పెట్టారు, అనేక రకాలుగా దూషించారు, నానా ఇబ్బందులు పెట్టారు. చివరికి ఏమైంది? ఎవరైతే ఆయన్ని హింసించారో వాళ్ళందరూ కూడా చెరలోకి పోయారు. ఆయనైతే ఆ దేశాన్ని స్వతంత్రించుకోవటానికి, ఎవరైతే బబులోను రాజుగా ఉన్న నెబుకద్నెజర్ ఏమన్నాడంటే, ఇదిగో నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడుండు, నువ్వు యెరూషలేములో ఉండాలంటే యెరూషలేములో ఉండు, ఇక్కడికి వచ్చి ఉండాలనంటే బబులోన్లో ఉండాలంటే బబులోన్లో ఉండు, నీ ఇష్టం, నువ్వు ఎక్కడున్నా కూడా
నీ మీద ఏ ఆక్షేపణ లేదని చెప్పి ఆయన విడిపించబడ్డాడు. మిగతా వాళ్ళందరూ కూడా శిక్షించబడ్డారు, చెరలోనికి పోయారు. కాబట్టి ఈ చెరలోనికి పోయేవారుగా వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ నోటి మాటలన్నీ కూడా శపించటమే. ఇర్మియాని ఎన్ని రకాలుగా శపించారు. ఎవరైనా మంచి చేసేవాడు ఉంటే వాళ్ళని శపించటం. ఈరోజు కూడా క్రైస్తవులు అని అంటే అకారణమైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారు హిందువులు. ఇందాక ఒక సహోదరి పాపం, ఆమె చిన్నప్పటి నుంచి క్రిస్టియన్గా, హిందూస్లో ఉన్నా కూడా క్రిస్టియన్గా మారి చాలా ఒక గొప్ప జీవితాన్ని కలిగి ఉంది. ఆమె ఎప్పుడు కూడా క్రీస్తుని విడిచిపెట్టకుండా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఆమె ఒక భక్తి జీవితం గడుపుతుంది. అయితే భర్త మారలేదు, బిడ్డలు మారలేదు. ఈరోజు బిడ్డల జీవితాల కాడికి వచ్చేటప్పటికి ఆ పెళ్ళి చేయాలి అనేటప్పటికి పెద్ద సంబంధాలు ఏవి కూడా, వాళ్ళ స్థాయికి తగ్గ సంబంధాలు ఏవి కూడా, వాళ్ళు మిలియనీర్స్, బాగా డబ్బు ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు. ఈరోజు వాళ్ళ స్థాయికి తగ్గోళ్ళు రావాలి అని అంటే ఎవరు కూడా ఆమె ప్రభుని నమ్ముకుంది, ఇట్లయితే మేము పిల్లనియ్యము అని చెప్పి మాట్లాడినప్పుడు పాపం ఆమె కుంగిపోయి చాలా బాధతో ఇటువంటి స్థితిలో ఉన్నాము, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు నిజంగా నేను కొంచెం గాయపరచబడ్డాను. ప్రపంచంలో వాళ్ళందరూ దేవుని యొక్క బిడ్డల్ని ఏ రీతిగా శపించాలి అని, ఏ రీతిగా గాయపెట్టాలని, ఎక్కడ మనకి గాయం ఏదో ఒక రీతిగా మనల్ని చెయ్యాలని ఆలోచించేవాళ్ళే తప్ప, ఒక పరుషమైన మాట వాడి మనల్ని నిందించాలి అనే ఉద్దేశం తప్ప వాళ్ళకి సత్యం తెలియదు. సత్యం మనం చెబితే అంగీకరించరు. వాస్తవానికి డిబేట్కి రావాలి, డిబేట్కి వచ్చేంత శక్తి వాళ్ళకి లేదు. మస్ట్ వి డిస్కస్డ్ అండ్ డిబేట్. దీని ద్వారానే మన సత్యాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎప్పుడు కూడా కొట్టుకోవటం ద్వారా ఒక సత్యం అనేది వెలుగులోకి రాదు. కూర్చొని డిబేట్ చేసుకోవాలి, డిస్కస్ చేయాలి, అప్పుడే సత్యం అనేది వస్తుంది. ఇలా డిస్కస్ చేసే ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు అనుసరిస్తున్న మార్గానికి ఒక తీరు తెన్ను ఉందని వాళ్ళకి అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మార్గము, వాళ్ళు అనుసరిస్తున్న మార్గం సత్యమైనది, న్యాయమైనది కూడా వాళ్ళకి తెలియదు. అసలు అది ఎటువంటిదో కూడా వాళ్ళకి అవగాహన లేదు. కానీ నిజానికి మనం ఎంత ధన్యులం అంటే, యేసుక్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్న మనకొక గమ్యం ఉంది, మనకొక గురి ఉంది, మనం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాం. మన జీవితాలన్నీ కూడా ఒక క్రమకరమైన సిద్ధాంతంలో ముందుకు వెళుతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం వెళ్తున్న దానికి ఒక అర్థం పరమార్థం ఉందని చెప్పగలం. అర్థం పరమార్థం లేని జీవితాలు ఎవరికన్నా ఉన్నాయి అని అంటే ఈ లోకంలో హిందువులకు తప్ప మనకి కాదు. మనకి గురి ఉంది, మన గమ్యం ఉంది మనకి. అలాగే మనం దేనిలో నడిపించబడుతున్నామో కూడా మనకి తెలుసు. హల్లెలూయా. తర్వాత 4వ మాట, రక్తము చిందించుటకు చాలు. ఇక్కడ 4వ మాటగా మనం చూస్తాము, వారి పాదములు రక్తమును చిందించుటకై పరుగులెత్తును. యేసుక్రీస్తు ప్రభు వారిని ఏ రీతిగా రక్తము చిందించటానికి వారు ఉత్సాహపడ్డారో, ఏ రీతిగా సిలువకు కొట్టడానికి వారు తాపత్రయపడ్డారో మనకి తెలిస్తే, అంతకు ముందుగా అంటారు కదా, న్యాయసభలో ఈయన ఏ పాపము చేయలేదు అని చెప్పి న్యాయాధికారి చేత తీర్పు పొందుతాడు. పొందిన తర్వాత కూడా ఈయనని సిలువ వేయండి, సిలువ వేయండి అని అన్నారంటే వాళ్ళ హృదయాల్లో, పోనీ వీళ్ళందరూ తెలియని వాళ్ళ, వీళ్ళలో ఎవరెవరున్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి అని చెప్పిన వాళ్ళు ఎవరెవరున్నారు? ఎవరెవరు ప్రేరేపించారు వాళ్ళని? శాస్త్రులు, ప్రధాన యాజకులు. మొట్టమొదట ప్రధాన యాజకులే కదా యేసుక్రీస్తుని సిలువ వేయాలి అని చెప్పి ఆలోచన చేసేవాళ్లే ప్రధాన యాజకులు. ఈ ప్రధాన యాజకులే తమ కిందున్న యాజకులకి, శాస్త్రులకి, పరిచయులకి, సద్దుకాయలకి చెప్పి వాళ్ళని ఫ్లేరప్ చేశారు. వాళ్ళని ఫ్లేరప్ చేసి వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా వీళ్ళందరూ ఒక సమూహం లాగా వెళ్ళి ప్రజల్ని రెచ్చగొట్టారు. అంతే కదా. ఇప్పుడు సమాజంలో ఒక్క నిమిషం,
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రధాన యాజకుల దగ్గర నుంచి, ప్రధాన యాజకులు అంటే జ్ఞానం లేని వాళ్ళ, యాజకులు జ్ఞానం లేని వాళ్ళ, శాస్త్రులు పరిచయులు జ్ఞానం లేని వాళ్ళ, చెప్పండి. వీళ్ళందరూ జ్ఞానం కలిగిన వాళ్ళే. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అర్థం చేసుకునే స్థితిలో లేరు. వాళ్ళ ఆ స్థితి దాటిపోయారు. కాబట్టే ఇటువంటి స్థితి దాటిన వాళ్ళే నా మీద నేరారోపణ చేస్తున్నారని పౌలు గారు ఇక్కడ రాస్తూ, చివరిగా ఐదవది, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కనుక దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని మీరటానికి ఇశ్రాయేలు ప్రజలకి ఎలాగా భయం లేకుండా పోయిందో, ఇశ్రాయేలు ప్రజలకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా దారి తప్పిపోయారో మనం చూసాం. వాస్తవానికి ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత వాళ్ళు దారి ఎలా తప్పగలరు? ఎందుకంటే వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుడు శిక్షిస్తాడు ఇవి నెరవేర్చకపోతే అనే భయము లేకపోవటం వల్ల వాళ్ళు దారి తప్పిపోయారు. అంతేకాక ఇక్కడ మనం కొంతమందిని చూస్తాం. పాత నిబంధన కాలంలో వాళ్ళు త్వరపడి పాపం చేయటానికి, ఒక వ్యక్తి ఉన్నాడు ఆకాను. అతను ఎటువంటి పాపం చేశాడు? తను చేసింది చాలా చిన్న పాపం. వాస్తవానికి చాలా చిన్న పాపం చేశాడు. అలాగే రాజైన సౌలు కూడా తాను చేయకూడని పని, యాజకులు చేయాల్సిన పనిని తాను చేసి అక్కడ శిక్షకి పాత్రుడయ్యి తన అధికారాన్ని తన తరాల్లోకి రాకుండా ఏ రీతిగా పోగొట్టుకున్నాడో మనం చూస్తాం. ఇవన్నీ కూడా దేవుని భయం లేకపోవటం వల్ల జరుగుతున్న పనులు. ఇప్పుడు గేహజీ చూడండి. గేహజీ వాస్తవంగా ఉంటుంది ఒక గొప్ప వ్యక్తి దగ్గర, న్యాయాధిపతి దగ్గర, యాజకుడి దగ్గర. కానీ అతనిలో భయం ఉందా? భయం లేదు. ఏం చేశాడు? తను ఏదైతే వద్దు అనుకున్నాడో తన యజమాని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తను కానుకలు తెచ్చుకున్నాడు గనక జీవితాంతం తమ సంతతి అంతా కూడా కుష్టి వ్యాధి కలిగి ఉండటానికి, తన సంతతికి ఒక శాపం తీసుకురావటానికి కారణంగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే నిజానికి ధర్మశాస్త్రం అనేది ఏం చెబుతుందంటే, ఆకాను చేసింది చాలా చిన్న పాపం. ఆకాను శపితమైన దానిలో కొంత దాచుకొని గుడారంలో పెట్టుకున్నాడు. కానీ దానికి పర్యవసానంగా ఏమొచ్చింది? ఆ పాపానికి శిక్ష ఏం వేశారు? అతనిని, అతని కుటుంబాన్ని అంతా తీసుకెళ్ళి ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతోటి కొట్టి చంపారు కదా. చిన్న తప్పుకి ఎంత శిక్ష వచ్చింది? మీరు కొంచెం జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. చిన్న తప్పు అంటే శపితమైన దానిలో నుంచి కొంచెం తీసుకొని దాచిపెట్టుకున్నాడు. కానీ దానికోసం తన కుటుంబం అంతా నాశనం అయ్యే పరిస్థితి ఇక్కడ కలిగింది. చూడండి, ధర్మశాస్త్రము అనేది ఒకదాన్ని చూపించినప్పుడు వారి కన్నుల ఎదుట దేవుని భయం లేకపోతే ఇంత పెద్ద శిక్ష వస్తుంది అనే దాన్ని ఇక్కడ రూఢిపరుస్తూ, అక్కడ చివరిగా ఏం చెప్పాలనుకున్నాడంటే పౌలు, ఇదిగో చూసావు కదా గేహజీకి ఎటువంటి శిక్ష వచ్చిందో, సౌలుకి ఎటువంటి శిక్ష వచ్చిందో తెలుసు కదా, ఆకానికి ఎటువంటి శిక్ష వచ్చిందో తెలుసు కదా. మీ కన్నుల ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. కాబట్టి ఒకసారి చరిత్ర గనక చూస్తే, ఒకసారి చరిత్రకి వెళ్ళండి, అర్థం చేసుకోండి. చిన్న తప్పు చేస్తేనే దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి మీరు ఇంత పెద్ద తప్పును మీరు చేస్తున్నారు, మీరు ఎలాగ శిక్ష నుంచి తప్పించుకుంటారు అని చెప్పి వాళ్ళకి బుద్ధి చెప్పే సందర్భంలో రాస్తున్న మాటలు ఇవన్నీ కూడా. అందుకనే ఇక్కడ వీళ్ళందరినీ పాపులుగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. వాక్యానుసారంగా మీరు పాపం చేస్తున్నారు. ఆయన ఎలిగేషన్ ఏమిటంటే, ఇక్కడ మీరు దీని ద్వారా పాపాన్ని చేస్తున్నారు. ఈ పాపంలో మీరు బంధించబడి ఉన్నారు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సువార్తను అడ్డుకుంటున్నారో, యేసుక్రీస్తుని గురించిన మాటల్ని ఆటంకపరుస్తున్నారో, ఒక తప్పుడు సిద్ధాంతాలని బోధిస్తున్నారో, ఒక తప్పుడు మాటల్ని మీరు ప్రచారంలోనికి తీసుకొని వెళుతున్నారో, వీటన్నిటి వల్ల ఈ శిక్షలోకి మీరు వస్తారు అని చెప్పి ఈ యొక్క 1 నుండి 20 వచనాల్లో ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉంది. తర్వాత 20, 21, 22 వచనాలకి వెళ్దామా?
20 తర్వాత ఈ యొక్క స్పెసిఫికేషన్ కూడా ఏంటో మనం చూద్దాం. 21 నుండి ఈ యొక్క అధ్యాయము చివరి వరకు కూడా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట అనేది జస్టిఫికేషన్ బై ఫెయిత్. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అంటే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎలాగ తీర్చబడతాము అనే దానిని ఉద్దేశించి ఈ యొక్క 20వ వచనము నుండి చివరి వరకు కూడా పౌలు గారు తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ 3 వచనాల్లో ఒక మాట పౌలు గారు తెలియజేయటం జరుగుతూ ఉంది. ధర్మశాస్త్రం అనేది ఎటువంటి లిమిటేషన్స్ కలిగిందో ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. చూడండి, చదవండి ఆ మాటలు. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన ఆ ఆ ఆ ఏ భేదమును లేదు. ఆ ఆ హల్లెలూయా. ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రము ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. ఇప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే ధర్మశాస్త్రం అనేది పాపం అనగా ఎటువంటిదో తెలియచేయటానికే వచ్చింది కానీ ధర్మశాస్త్రాన్ని ఒక వ్యక్తిని నీతిమంతుడిగా చేసే అధికారము దానికి ఇవ్వబడలేదు. అటువంటి ఆజ్ఞ కలిగినదిగా ధర్మశాస్త్రం ఈ లోకంలోకి రాలేదు. అంటే ధర్మశాస్త్రానికి ఒక లిమిటేషన్ ఉంది. హల్లెలూయా. నిద్రలో వస్తున్నాయా? బ్రేక్ తీసుకుందామా? నిద్ర వస్తున్నాయా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బోరుగా ఉందా క్లాస్? అంటే సబ్జెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మిమ్మల్ని కొంచెం బాగా ఎంజాయ్ చేయకుండా నేను ముందుకి స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నాను కనుక మీరు బోర్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ధర్మశాస్త్రం అనేది కొన్ని లిమిటేషన్స్ తోటి వచ్చింది, అన్లిమిటెడ్గా రాలేదు. కానీ యేసుక్రీస్తు అన్లిమిటెడ్. ధర్మశాస్త్రము లిమిటెడ్, యేసుక్రీస్తు అన్లిమిటెడ్. కనుక ఈ మాటనే ఇక్కడ తెలియజేస్తూ ఏమంటారంటే ధర్మశాస్త్రం అనేది కొన్ని పరిణామాలు కొన్ని ఉన్నాయి. దానికి ఒక స్థాయి ఉంది. ఆ స్థాయి వరకే అది చెప్పగలుగుతుంది. అంటే మనిషి పాపం చేయకుండా ఎలా ఉండాలో ధర్మశాస్త్రం నేర్పిస్తుంది. ఒకవేళ పాపము చేస్తే దానికి ఎలాగా శిక్షించబడతారు అనేది చెబుతుంది. అలాగే దేవుని ఆజ్ఞలు ఏదైతే ఉన్నదో దేవుని ఉద్దేశాలు, ఇందాక దేవోక్తులని చెప్పాను మీకు, ఆ దేవోక్తులు ఏదైతే ఉన్నాయో వాటిని అనుసరించి నడిచే విధానం తెలియజేస్తుంది. ఎప్పుడో తెలిసి తెలియక తప్పు చేస్తే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అనే వాటి ద్వారా మరలా దేవునితో ఎలా సమాధానంగా ఉండాలి అంటే మనసాక్షికి కల్మషం దోచకుండా ఎలాగా దేవుణ్ణి వేడుకోవాలి అంటే వీటి ద్వారా దేవుడు ఏదో నీకు ఘనత కలుగజేస్తాడనేది కాదు, కానీ దేవుడు నువ్వు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేస్తాడనేదే. ఇక్కడ బలి అనేది ఎందుకు అనంటే నువ్వు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేస్తాడనేదే ఉద్దేశం, కానీ దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడనేది కాదు. ఇక్కడ అర్థమైందా? నువ్వు తప్పు చేసావు కాబట్టి శిక్ష అనుభవించకుండా ఇప్పుడు మనం కోర్టులోకి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏదైనా శిక్షార్హమైన నేరం కాకపోతే కొంత ఫైన్ వేసి వదిలిపెడతారు. ఈ ఫైన్ వేసినందువల్ల వాడు తప్పు చేయలేదని అర్థమా? తప్పు చేశాడు కాబట్టి ఫైన్ కట్టాడు. అదే కేసు కొట్టేశాడు అనుకోండి, అప్పుడు తప్పు చేసినట్టు కాదు కదా. కనుక ఈ ఉద్దేశము మనము కలిగి ఉండి ధర్మశాస్త్రములో ఇవ్వబడిన బలులన్నీ కూడా మనము చేసిన పాపమునకు నిష్కృతిగా అంటే దానికి తగ్గట్టుగా అంటే ఆ పాపములో నుంచి విడిపించబడటానికి అదొక బలిగా అంగీకరించబడుతుంది, తప్పించబడటానికి అంగీకరించబడుతుంది. అంటే ప్రాయశ్చిత్తం, చేసిన దోషానికి ప్రాయశ్చిత్తం అన్నమాట. కానీ
ఆ బలి వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడతామా అని అంటే ఖచ్చితముగా కాదు. కానీ ఇక్కడ వేరు. యేసుక్రీస్తు బలి ఎందుకు వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి బలి ఇది పాపమును కంప్లీట్గా క్షమించి నువ్వు నీతిమంతుడుగా చేయబడటానికి నీ మీద ప్రోక్షింపబడుచున్న విమోచన రక్తం. అంటే ధర్మశాస్త్ర బలుల యొక్క రక్తం వేరు, క్రీస్తు యొక్క రక్తము వేరు. ఇది నీ మీద నీతి ఆపాదించబడటానికి కారణమవుతుంది. ఇది నీకు ప్రాయశ్చిత్తంగానే ఉంటుంది. అర్థమైందా మీకు? బలుల యొక్క రక్తము నీకు ప్రాయశ్చిత్తంగానే ఉంటుంది, కానీ నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము నిన్ను నీతిమంతుడుగా చేస్తుంది. రెండు ఒకటి కాదు. ఈ విషయాన్ని వారికి తెలియచేయాలి అని అనుకున్నాడు. అందుకనే ఇక్కడ చెప్తాడు, ధర్మశాస్త్రము ఏ మనుష్యుని నీతిమంతుడిగా చేయలేదు, కనుక వేరొక నీతి అనేదాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే దీనికి ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారని చెప్పాడు. ఇది ఏదో ఎక్కడో చెప్పబడినట్టుగా నా ఉద్దేశాల్లో చెప్పబడినది కాదు. ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సాక్ష్యము వలననే యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడిని నీతిమంతులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో బలిగా అర్పించబడ్డాడు. అయితే ఒక మనుష్యుని నీతిమంతునిగా చేసే అధికారము యేసుక్రీస్తు ప్రభువుకి ఉన్నది. అందుకనే లేఖనాల్లో ఏం రాయబడింది? తనను ఎందరు అంగీకరించిరో వారందరినీ నీతిమంతులుగా చేయటానికి కానీ తన కుమారులుగా చేయటానికి కానీ ఆయనకు అధికారము కదా. ధర్మశాస్త్రానికి అధికారం ఉందా? ధర్మశాస్త్రం అనేది కొన్ని లిమిటేషన్స్కి లోబడి వచ్చింది. అన్లిమిటెడ్గా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నీతిమంతుడిగా చేయటమే కాదు, పరలోక రాజ్యం ఇచ్చే అర్హత కూడా ఆయనకే ఉంది. ఎందుకంటే ఆయనే అక్కడ అధికారి కనుక మీరు గమనించండి, ధర్మశాస్త్రం అంటే లిమిటెడ్, యేసుక్రీస్తు ప్రభు అంటే అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ ఎలా అయ్యారనంటే, ఇదేమో ప్రాయశ్చిత్త రక్తము, ఇదేమో మనల్ని నీతిమంతులుగా చేసిన రక్తం. ఆ రక్తం అనేది ప్రాయశ్చిత్తముగాను సర్వలోక మానవాళికి ప్రాయశ్చిత్తంగా ఉన్నది. తర్వాత మనల్ని నీతిమంతులుగా చేయబడటానికి కూడా ఆ రక్తము యోగ్యమైనది. అంటే తండ్రి అయిన దేవుడే ఆ స్థాయిని పెంచాడనమాట. ఇక్కడ ఈ స్థాయిని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒకటే కదండి. అప్పుడు గొర్రెపిల్ల రక్తం అర్పించాం, ఇప్పుడు యేసు రక్తం అర్పించాం, రెండు ఒకటే కదా అని అనుకోవటానికి లేదు. ఇది అన్లిమిటెడ్ పవర్ తోటి వచ్చిందనమాట. కనుక దీనిలో ఉన్న శక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటాడు, మీకు అంతకుముందు ధర్మశాస్త్రం ఇచ్చింది ఓకే, అది ప్రాయశ్చిత్తం వరకే ఉంది. అయితే ఇప్పుడు అన్లిమిటెడ్గా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుని మీరు తీసుకుంటే ఆ అన్లిమిటెడ్ని మీరు పొందుతారు, ఆ యొక్క నీతిని మీరు పొందుతారు, నీతిమంతులుగా మీరు చేయబడతారనే మాటని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత 23, 24, 25 వచనాలు, 26 వరకు. కనపరచు నిమిత్తము హల్లెలూయా. చాలమ్మ కూర్చోండి. ఇక్కడ మనము ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు కదా. ఈ మానవుణ్ణి ప్రేమించినప్పుడు వాడు దారి తప్పినప్పుడు వాడిని కొంచెం శిక్ష వేసి వాడిని మంచి మార్గంలో నడిపించాలి అని అనుకుంటాడు, కానీ ఎప్పుడు కూడా నశింప చేయాలి అని అనుకోడు. ఇది కంప్లీట్గా దేవుని చిత్తము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం.
మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. ఆ, ఆ, ఒక్కడు కూడా నశించిపోకూడదనేది తండ్రి చిత్తం కనుక తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించాడు. వాస్తవానికి ఒక మనిషి తప్పు చేస్తే వాడు నశించిపోవాలా? అయితే ఎప్పుడు కూడా నశించకుండా మరలా మంచి మార్గంలో ప్రవేశపెట్టాలనేది దేవుని యొక్క చిత్తము. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు తండ్రి అనే ఒక మాటను తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం ఎరిగి ఉన్నారు, ఆజ్ఞలు వచ్చినాయి, దేవోక్తులు ఉన్నాయి, సున్నతి ఉంది, అయినా కూడా మీరు పడిపోయారు. పడిపోయిన మిమ్మల్ని నశింప చేయాలి అనుకోవటం దేవుని చిత్తం కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని కరుణాధారంగా మరలా ఈ లోకానికి పంపించారు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ పౌలు గారు తెలియజేసే విధంగా ఇక్కడ మనం వాక్యాన్ని గమనిస్తాం. అయితే ఇక్కడ ఒక ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపక ముందు అనేక మందిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు, యాజకులను పంపించాడు. యెహెజ్కేలు లాంటి ప్రవక్త, ఇర్మియా లాంటి ప్రవక్త, యెషయా లాంటి ప్రవక్త, చాలా గొప్ప గొప్ప ప్రవక్తల్ని అందరినీ మార్చాలనే ఉద్దేశం కలిగిన వాడై ఆయన వారిని సృజించాడు. ఆయా కాలాల్లో నిజానికి వాళ్ళని ఎందుకు సృజించాడు? ఎందుకనంటే వీళ్ళు మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు, నా ప్రజల్ని మారుస్తారు. దావీదు ఎందుకు పుట్టాడు? ఎందుకు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు సింహాసనానికి తీసుకురాబడ్డాడు అనంటే తన ప్రజల్ని ఒక న్యాయ విధిని ఏర్పాటు చేసి వారిని సక్రమమైన మార్గంలో నడపటానికి ఒక రాజుగా దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నాడంటే ప్రజలందరినీ కూడా మరలా మారు మనసు కలుగజేయాలి, వాళ్ళందరినీ కూడా రక్షించాలి అనే చిత్తం కలిగి ఉన్నాడు గనకనే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇటువంటి ఉద్దేశం ఉంది గనకనే దావీదుని రాజుగా చేశాడు. ఇంకా యెహెజ్కేలు గారు, నిజానికి యెహెజ్కేలు గారిని ఎంత శ్రమ పెట్టాడండి దేవుడు. ఒకానొక రోజు సడన్గా దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు నీ భార్య అంటే నీకు చాలా ఇష్టం కదా, రేపు ఆమెని చంపేయబోతున్నానని చెప్పాడు. మనమైతే గుండెలు పగిలేదట్టు ఏడుస్తాం కదా. చాలా అందగత్తే ఆమె, చాలా మంచి వ్యక్తి, అసలు ఆ భార్య అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇప్పుడు అంటాడు కదా, ఇర్మియాతో ఏం చెప్పాడు? ఇర్మియా, నీ దేశమే చెరలోకపోతుంది కాబట్టి నువ్వు వివాహం చేసుకోవద్దని చెప్పాడు. నిజానికి దేశానికి శిక్ష పడాలంటే ఇక్కడ దైవజనుడికి శిక్ష పట్టడం ఏంటండి? ఇక్కడ శిక్ష దైవజనుడికి పడుతుంది. ఎందుకు అనంటే యెహెజ్కేలు ఎందుకు నీ భార్య చచ్చిపోయిందంటే ప్రలాపించే వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళందరికీ నువ్వేం చెప్పాలి అని అంటే, ఇదిగో అయ్యా నా దేశమే చెరలోకి పోతుంది, దేవుణ్ణి విడిచిపెట్టేశారు ప్రజలు, దేవుడికి దూరంగా జరిగారు కనుక వీళ్ళందరూ కూడా చెరలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి దీనికి సింబాలిక్గా దేవుడు ఒక దిక్కులేని వ్యక్తిగా నన్ను చేశాడు కదా ఈరోజు, అలాగే మీరందరూ దిక్కులేని వాళ్ళు కాబోతున్నారు. దేవుడే మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు మీరు నిజంగా దిక్కులేని వాళ్ళు అయిపోతారు అని చెప్పి అన్నాడు. అలాగే ఇర్మియా కూడా, ఏంటి ఇర్మియా వయసు వచ్చింది పెళ్లి చేసుకోవా అని అడిగితే, దేశం చెరలోకి వెళ్తుందయ్యా, నేను ఏం చేసుకొని పెళ్లి చేసుకొని, దేశమే చెరలోకి వెళ్ళిపోతుంది, సంతోషకరమైన దినాలు ఇక లేవు అని చెప్పి నువ్వు చెప్పు అడిగిన వాళ్ళందరికని. ఈ రీతిగా ప్రవక్తలందరికీ కూడా అసలు యెహెజ్కేలు గారు ఎన్ని దినాలు ఆ శిక్ష అనుభవించాడు అని అంటే, ఆ యొక్క ఇశ్రాయేలీల ప్రజల కోసం ఎన్ని సంవత్సరాలు చెరలో ఉండబోతున్నారో వారందరి కోసం కొన్ని రోజులు కుడివైపు కొన్ని రోజులు ఎడంవైపు నువ్వు అలాగ పడుకొని నిన్ను నువ్వు బంధించుకొని ఆహారం కూడా తగుమాత్రంగానే తీసుకొని ఏ రీతిగా నువ్వు తెలియజేయాలనేది తెలియజేసినప్పుడు నిజానికి ఎంత బాధాకరంగా ఉంటుంది యెహెజ్కేలు గారి స్టోరీ. మీరు చదవండి. ఎవరైనా ఒక దైవజనుడు అలాగా చేయగలుగుతారా దేవుని కోసం నిలబడి? ఎందుకు వీళ్ళందరినీ సృష్టించాడు దేవుడు? ప్రజల్లో పరివర్తన కలగాలి, ప్రజల్లో మారు మనసు కలగాలి, ఇదిగో రక్షకుడు రావాలి, ప్రజలు తెలుసుకోవాలి అనే ఉద్దేశం కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఈ సందర్భంలో
ఇప్పుడు మరలా ఆయన ఒక ఆలోచన చేశాడు. ఇదిగో వీళ్ళందరినీ మించిన వ్యక్తిని, ఒక వ్యక్తిని పంపించి మరలా నా ప్రజలందరినీ మార్చాలి, ధర్మశాస్త్రాన్ని మించిన వ్యక్తిని ఎవరినైనా కూడా నేను లేపి వారి ద్వారా లోకాన్నంతా రక్షించాలి అని అనుకున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా దేవుని మార్గం తెలుసుకున్న వ్యక్తిగా లేడు, దేవుని చిత్తాన్ని అనుసరించిన వ్యక్తిగా లేడు. అయ్యా నేను నీకోసం నిలబడతానని లోకంలో ఒక వ్యక్తి కూడా కనపడలేదంట. అంటే తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని దేవుని కార్యాన్ని జరిగించటానికి ఏ ఒక్క వ్యక్తి కూడా లోకంలో లేడు. చూశాడంట ఆయన. చూసి ఏం చేయాలి ఇప్పుడు మరలా అంటే, తరతరాల్లో ఎప్పుడు కూడా దేవుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన రక్షకుణ్ణి తీసుకొని వస్తూనే ఉన్నాడు. మారు మనసు కలగజేయటానికి, ప్రజల్లో పరివర్తన కలగజేయటానికి అనేక మంది గొప్ప బోధకుల్ని లేపుతూనే ఉన్నాడు. మీరు ఎప్పుడైనా కేఏ పాల్ గారి మీటింగ్ విన్నారా? ఆయన బోధలు విన్నారా? 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 ఎలా ఉంటాయి తెలుసా? ముద్ర. అసలు ఆయన గాస్పెల్ చెబితే ఎంత పెద్ద మనగాడైనా సరే యేసుక్రీస్తుని అంగీకరించి తీరాలి, అంత వాగ్దాటి ఉంది. కేఏ పాల్ గారిలాగా సువార్త చెప్పే వ్యక్తులు ఎవరు కూడా లేరు. మీరు ఆయన వీడియోలు చూడండి. అయితే ఈరోజు ఆయన మైండ్ అనేది తిరిగిపోయి ఏ రీతిగా అయిపోయాడో మనం చూస్తున్నాం. ఆయన ఒక కామెడీ పీస్గా చూస్తున్నారు. కానీ మొన్న ఈ మధ్య తెలంగాణ ఎలక్షన్స్కి ముందు ఆయన 3-4 రాజకీయ నాయకుల్ని వేదిక మీద కూర్చోబెట్టి ఒకే వేదిక మీద గద్దరప్పుడు బతుకున్నాడు. ఆ గద్దర్ని, షర్మిలాని, ఇంకా కొంతమందిని కూర్చోబెట్టి ఒక మీటింగ్ చెప్పాడు. యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అబ్బా, అలాగ చెవటం అనేది ఒక వరం. అద్భుతమైన గాస్పెల్ వర్కర్ అన్నమాట. అసలు ఎవరు కూడా ఆయన స్థాయిలో చెప్పలేరు. గాస్పెల్ చెప్పాలంటే, నిజానికి సువార్త చెప్పాలంటే కేఏ పాల్ గారే చెప్పాలా. ఎందుకు అనేక లక్షల మంది ఆయన మీటింగ్ పెడితే వచ్చారు అని అంటే అప్పుడు అర్థమైంది మాకు, ఈయన గాస్పెల్ చెప్తే, యేసుక్రీస్తు యొక్క విమోచన విడుదల గురించి చెప్తే ఎంత అద్భుతంగా చెప్తాడంటే అంత అద్భుతంగా చెబుతాడు. మీరు నా ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు 4 వీడియోలు చూడండి. అసలు ఆయన చెప్పే విషయాలు ఎలాగున్నాయో. ఓన్లీ గాస్పెల్ గురించి చూడండి, మిగతా లోక సంబంధమైన ప్రెస్ మీట్లు కాదు. కానీ గాస్పెల్ వర్క్ చేసినప్పుడు ఆయన ఎలాగ చేశాడు. ఇటువంటి వారిని దేవుడు లేపుతూనే ఉంటాడు. అయితే అపవాది కూడా వాళ్ళని అలాగే వాళ్ళని అణిచివేస్తూ ఉంటాడు. లేదా ఆయన వారి యొక్క మాటలు వినకుండా, ఆ బోధకుల మాటలు వినకుండా ఎలాగా ఈ లోకంలో అపవాది చేస్తాడు, ఎంత అంధకారమైన మనసులను కలుగజేస్తాడు అనేది నాకెంత బాధాకరం అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఈ లోకంలో తన రక్షణ సువార్తను ప్రకటించినప్పుడే వాళ్ళు వినలేదు అన్నాడు కదా. కపెర్నహూములో ఆయన ఉన్నప్పుడు, అయ్యో కొరాజీనా, బెత్సయిదా, మీ మధ్య చేయబడిన కార్యములు తూరు సీదోను ప్రాంతాల్లో చేస్తే వారు ఇంతకు మునిపే మారు మనసు పొంది గోనెపట్ట ధరించి రక్షణ పొందేవాళ్ళు కదా. కపెర్నహూమా, నువ్వు ఆకాశము మట్టుకు హెచ్చింపబడదవా, నీవు దిగిపోతావు. అంటే తను ఒక గొప్ప పట్టణమని తను తాను హెచ్చించుకుంటుంది కపెర్నహూము, కానీ తగ్గించబడతావు నువ్వు. తూరు సీదోను ప్రాంతాల్లో ప్రజలు ఎలాగా దేవుని యొక్క వాక్యము, యూదయ సమరయ ప్రాంతంలో దేవుడు వాక్యాన్ని చెప్పినప్పుడు ఎలా వాళ్ళు సాత్వికంతో అంగీకరించి మారు మనసు పొందారు. అందుకనే శిష్యులు చెప్తారు కదా, యూదయ సమరయ ప్రాంతముల వారు దేవుని యొక్క వాక్యము విని అంగీకరించారని తెలిసినప్పుడు అక్కడికి వెళ్ళి వారికి మరలా సువార్త ప్రకటించినట్లుగా మన లేఖనాల్లో చూస్తాం. కనుక ఏర్పాటు చేయబడిన ప్రాంతాల్లో కొన్నిసార్లు సువార్త అనేది అంగీకరించబడదు. అందుకనే భారతదేశంలో కూడా జ్ఞానులైన వారు చాలామంది అంగీకరించలేకపోయారు. కానీ నిమ్న జాతి వారు, అణగారిన వర్గాల వాళ్ళు దేవుణ్ణి అంగీకరించారు గనుక వాళ్ళలోకి క్రైస్తవ్యం బలంగా వెళ్ళింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావటానికి ఏర్పాటైన పరిస్థితులు చూసినప్పుడు ఎవరు ఒక్కళ్ళు కూడా లేరంట. నేనున్నాను ప్రభా, నేను వెళ్తాను అని అనేవాడు కానీ,
నేనున్నాను నన్ను పంపించు అనేవాడు గాని ఎవరు లేరంట. అందుకనే యెషయా గ్రంథము 59:14-18 వచనాల్లో అప్పటి కాలాన్ని గురించి రాస్తూ యెషయా గారు ఈ రీతిగా ప్రవచిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 59:14-18 వచనాలు. ఆ 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 చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను, సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను. ఆ చూచి చాలు చాలు. ఈ వాక్యాన్ని గమనిస్తే అప్పటి కాలాన్ని గురించి యెషయా భక్తుడు ప్రవచించారు. తండ్రి అయిన దేవుడు లోకాన్ని చూసినప్పుడు ఏ రీతిగా ఉంది, ఎవరూ సిద్ధపరచుకోలేదు సరిగదా, న్యాయం అనేది జరగటం లేదు, ఒక్క మధ్యవర్తి కూడా లేడు, అంటే ఇద్దరు వ్యక్తులు తగాదా పడుతుంటే తగాదా తీర్చేవాడు లేడు, అన్యాయం చేసేవాడు అన్యాయం చేస్తున్నాడు, అన్యాయం చేయబడిన వాడు దానికి లోబడి ఏడుస్తున్నాడు, వాడికి న్యాయం దొరకట్లేదు, లోకమంతా అన్యాయంతో అక్రమంతో నిండిపోయింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వచ్చింది. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని పంపిస్తాను అని అనుకున్నప్పుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఆయన సిద్ధపరిచాడు. అంటే లోకంలో ఒక్కడు కూడా లేడు. అంతకుముందు ప్రవక్తలైనా యాజకులైనా కొంతమందిని సిద్ధపరిచాడు. లోకంలో ఎవడో ఒకడు కనీసంగా దేవుని యొక్క చిత్తానికి లోబడిన వాడు ఒకడో ఇద్దరో ఉన్నారు. కానీ ఆ కాలంలో అంట ఏ ఒక్కడు కూడా లేడు. ఆ సందర్భంలో దేవుడు తగిన న్యాయాన్ని చేయటానికి తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించడానికి ఏవేవి కారణభూతమై ఉన్నవి అని అంటే, మొట్టమొదటిగా ఒక మధ్యవర్తి కావాలి. అంటే దేవునికి మానవునికి మధ్యవర్తి ఒకడు ఉండాలి. ఈ మధ్యవర్తిత్వం చేసేవాడు ఎవడు కూడా లేకపోవటం చూసి ఆశ్చర్యపడ్డాడు. అంటే మానవుని కొరకు దేవుణ్ణి వేడుకునేవాడు ఒక్కడు కూడా లేడంట. అటువంటి సందర్భంలో తన ప్రియకుమారుని పంపించాడు మధ్యవర్తిగా. అంటే అనేక మంది రాజులు, అనేక మంది ప్రవక్తలు, వీళ్ళు కొంతకాలమే ఉంటారు కదా, వాళ్ళ జీవితకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు చనిపోయేవారుగా ఉంటారు, ఎల్లకాలం జీవించే వ్యక్తులుగా ఉండరు. కానీ ఇప్పుడు శాశ్వతమైన మధ్యవర్తి కావాలనుకున్నాడు. అంటే ఇంకా కొంతకాలం, ప్రతిసారి నేను ఎక్కడ వెతుకుతాను, ప్రతి సందర్భంలో నేను ఎక్కడ చూస్తాను, ప్రతిరోజు ఒక మధ్యవర్తి. ఈరోజు చాలా కేసుల్లో జరుగుతుంది కదా, ఒక్కొక్క కేసు హీరింగ్కి వచ్చి అది తీర్పు చెప్పేటప్పటికి జడ్జి మారిపోతాడు. ఈ జడ్జి మారిపోతే ఏమవుతుంది, కొత్త జడ్జి వస్తే మరలా ఈ కేసు అంతా వినాలి, ఇదంతా చూడాలి, మరలా ఈయన తీర్పు చెప్పేటప్పటికి ఈయన మారిపోతాడు. ఈలాగా 30-40 సంవత్సరాల నుంచి కూడా కేసులు జరుగుతూనే ఉన్నాయి కదా. అలా కాకుండా ఒక శాశ్వతమైన మధ్యవర్తిత్వం కలిగిన ఒక వ్యక్తి ఉండాలి అని చెప్పి దేవుడు అనుకొని శాశ్వత కాల మధ్యవర్తిగా ఉండటానికి తన ప్రియకుమారుణ్ణి పంపించాడు. ఇంకొకటి ఏంటంటే, దేవుని ప్రేమ ఏమిటో మనుషులకి తెలియచేయాలి. అంటే ప్రేమ అంటేది ఎలాగుంటుంది, ప్రేమ అంటే ప్రాణం పెడుతుంది, ప్రేమ అంటే రక్తం కారుస్తుంది, ప్రేమ అనేది ఆప్యాయతను కలిగి ఉంటుంది, ప్రేమ అనేది సర్వాన్ని తనలో ఏది దాచుకోకుండా ఇస్తుంది. ఇవన్నీ తెలియాలంటే, దైవత్వం అనేది తెలియాలి అని అంటే, సంపూర్ణమైన దైవత్వాన్ని తెలియజేసే మానవుడు ఒకడు కావాలి. దేవుని ప్రేమని నిజానికి మనం దేవుణ్ణి ప్రతిబింబించే వారిలాగున్నా దేవుని ప్రేమని సంపూర్ణంగా చూపించగలుగుతామా? ఒక వ్యక్తి, మానవుడు దేవుని యొక్క ప్రేమని సంపూర్ణంగా చూపించగలుగుతాడా? చూపించలేడు. ఎందుకంటే వాడికి ఇమోషన్స్ ఉన్నాయి. కొంచెంసేపు ప్రేమగా ఉండొచ్చు, కొంచెంసేపు తర్వాత కోపం రావచ్చు. ఇప్పుడు నా కోసం నేను ఏది దాచుకోకుండా మీకు ఇవ్వలేను. ఇప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి, మీరు కష్టంలో ఉన్నారు, మీకు 100 రూపాయలు అవసరం, నేను కనీసం నా ఛార్జీకి ఉంచుకొని
మిగతా 90 రూపాయలు ఇవ్వగలుగుతానేమో కానీ 100కు 100 నేను ఇవ్వలేను నాన్న. యావదాస్తి నేను మీకు ఇవ్వగలనా? నేను నా కోసం కొంత ఉంచుకుంటాను. కానీ ఆయన తన కోసం తాను ఏమి, ఇది అసలు ప్రేమ అంటే. తన సహోదరుల కంటే ప్రాణము పెట్టువాడు ఎవడు కూడా లేడు. అంత ప్రేమ కలిగిన వాడు ఎవడు కూడా లేడు. కనుక అంత గొప్ప ప్రేమ చూపించాలని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడ్డారు. నిజమైన ప్రేమకు అర్థం ఏంటో తెలియజేయాలి. నిజమైన మధ్యవర్తిత్వానికి అర్థం అంటే ఏంటో తెలియజేయాలి. అందుకని ఆయన పంపబడ్డాడు. తరువాత మానవుల పాపము కోసం పాప పరిహారార్థ బలిగా అర్పించబడటానికి, అంటే పాప పరిహారార్థ బలిలో పాత నిబంధన కాలంలో నిర్దోషమైన దానిని తీసుకొని వచ్చి, ఏ లోపం లేని దానిని తీసుకొని వచ్చి అక్కడ బలి అర్పించడం జరిగేది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు కదా, ఇతని యందు ఏ దోషమును, అంటే దోషమైనది బలికి పనికిరాదు కదా. బలుల గురించి చెప్పినప్పుడు మీకు చెప్పే ఉంటారు ఈ మాటలు. అందుకని నేను ఎక్స్టెన్షన్లోకి పోట్లా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు న్యాయాధికారి దగ్గరికి పంపబడ్డారంటే, లోకములో వారందరికీ తెలియాలి ఆయన ఏ లోపము లేనివాడుగా ఉన్నాడు, ఇతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు అని తీర్పు ఇవ్వడం జరిగింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి తీర్పు పొంది ఆయన బలికి వెళ్ళాడు. ఇక్కడ ఈ పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడటానికి ఏ పాపము లేనివాడిగా, ఏ లోపము లేనివాడిగా ఆయన సృజించబడ్డాడు. అందుకనే ఆయన ఈ బలి పాత నిబంధన కాలంలో ఏదైతే ఇవ్వబడిందో మాటి మాటికి బలులు అర్పించవలసిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు అన్లిమిటెడ్ అని. ఇప్పుడు ఈయన అన్లిమిటెడ్ ఏమిటి అని అంటే, ఈయన యొక్క రక్తము ఒక్కసారి అర్పించబడటం ద్వారా ఇక మరలా మరలా బలి అర్పించాల్సిన అవసరమే లేదు. ఇటువంటి అన్లిమిటెడ్ పీరియడ్లో ఈయన రావడం జరిగింది. ఈయన యొక్క రక్తానికి ఉన్న గొప్పతనం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తానికి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇక మరలా 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 పాప పరిహారార్థ బలి చేయాల్సిన అవసరమే లేదు. అటువంటి బలి పశువుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే కొన్ని ప్రత్యేకతలు ఉన్న వ్యక్తిగా మనం చూడాలి. ఆయన అన్లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ లోకంలో సృజించబడిన వారందరికీ కూడా ఆయన నామము ద్వారా పాప క్షమాపణ కలిగజేయటానికి ఆయనను ఈ లోకంలోకి పంపించడం జరిగింది. ఈ 4 ప్రధానమైన ఉద్దేశాలు దేవునిలో కనబడుతున్నాయి మనకి. ఈ 4 ఉద్దేశాలు ఏమేంటి? మరలా జ్ఞాపకం చేసుకోండి. శాశ్వతమైన మధ్యవర్తిగా ఉండటానికి, తర్వాత దేవుని ప్రేమ అనేది మానవులకి తెలియజేయటానికి, తర్వాత శాశ్వతమైన బలిగా ఆయన అర్పించబడి పాప క్షమాపణ చేయటం ద్వారా సకల మానవాళికి రక్షణకరంగా ఉండటానికి, తర్వాత సృజించబడిన వారందరినీ కూడా, ఏవో యూదులని కాదు, గ్రీకు దేశస్తులని కాదు, రోమన్లని కాదు, ఏ దేశము వాళ్ళైనా యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఆయన తన కుమారులుగా చేసుకోవటానికి మాత్రమే, ఆయనతో అనుసంధానించుకోవటానికి ఆయనను ఈ లోకానికి పంపాడు. అందుకనే యూదులకు ఆయన తెలియజేస్తున్నారు, ఇదిగో మీరు దేవునితో అనుసంధానం అవ్వాలి అని అంటే ధర్మశాస్త్రం అనేది చాలదు, అది లిమిటెడ్లో ఉంది. అన్లిమిటెడ్ అయిన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళండి మీరు. ఆమేన్. యేసుక్రీస్తు అన్లిమిటెడ్. నేనైతే నా బైబిల్లో నేను రాసుకుంటాను, యేసుక్రీస్తు అన్లిమిటెడ్ అని రాసుకుంటా. అంటే ఆయన ఏది కూడా ఒక బాండింగ్లో లేడు. అంటే మనకి విండోస్ 7 ఉంది, విండోస్ 10 ఉంది. విండోస్ 7 అంటే కొంతవరకు పరిమితం, దానికన్నా మించింది విండోస్ 10. విండోస్ 10 మా కాలంలో వచ్చినప్పుడు అబ్బా ఇది చాలా గొప్పది అని చెప్పి అనుకున్నాం. తర్వాత ఇప్పుడు విండోస్ 12 కదా, ఇంకా అప్డేట్ అయిందా? ఇంకా అప్డేట్ అయింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అప్డేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ మనకి పెన్ డ్రైవ్లు ఇచ్చేవాళ్ళు. ఆ పెన్ డ్రైవ్ల్లో
కొన్ని ఎంబీలు ఉండేవి. తర్వాత జీబీలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా పెరిగిపోతున్నాయి కదా, మెగాబైట్ గిగాబైట్ అని ఇంకా అన్లిమిటెడ్గా వెళ్తున్నాయి. అయితే నేనేమంటానంటే అంతకు ముందు వచ్చినవి అన్నీ ఒక లిమిటెడ్లో ఉన్నాయి. ఇప్పటికి యేసుక్రీస్తు తర్వాత ఇంకేం లేదు, ఇది అన్లిమిటెడ్. మళ్ళీ దీని తర్వాత ఇంకేదో వస్తుందని మనం ఆలోచించుకోవాల్సిన పని లేదు. ఇక ఒకేసారి సమూలంగా మార్చబడిపోయింది. కనుక ఈ 4 ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోకి తీసుకొని వచ్చారు. తన ప్రేమ అంటే ఏంటో చూపించాలి, శాశ్వత కాల మధ్యవర్తిగా శాశ్వత కాల బలి నర్పించి ఆయన ఒక్కమారే చనిపోయి మనల్ని అందరినీ నీతిమంతులుగా చేయటానికి ఒకే ఒక్క బలి కావాలి. అది ఏ పాపము లేని యేసుక్రీస్తు అయి ఉండాలని చెప్పి ఆయన చిత్తమై ఉన్నది. తర్వాత నియమింపబడిన సృష్టింపబడిన వారందరినీ కూడా తన ప్రియకుమారునితో ఐక్యం చేసుకోవాలనేదే తన కోరిక. మీరు గమనించండి, పరలోకంలో ఉన్నవైనా, భూమి కింద ఉన్నవైనా, భూలోకంలో ఉన్నవైనా, ఏవైనా సరే ఆయన ద్వారానే ఐక్యపరచబడాలి. ఇది కూడా తండ్రి చిత్తం. కనుక ఈ భూలోకంలో ఆయన అనుసరించాలంటే ఆయన ఎవరో మనకి తెలియాలిగా కదండి. ధర్మశాస్త్రం ఈ లోకంలో వచ్చింది కాబట్టి ధర్మశాస్త్రం అంటే ఏంటో తెలుసు. కానీ ఈ లోకంలోకి యేసుక్రీస్తు రాకపోతే ఆయన మనకి తెలిసే అవకాశం లేదు. అందుకని ఆయన ఈ లోకంలోకి తెచ్చారు. ఇప్పుడు యేసును తెలుసుకున్న మనము ఆయన అనుసరించేవారుగా ఉండాలి, ఆయన పొందుకునేవారుగా ఉండాలి. ఆయన రక్షణని మన మీద మనం ఆపాదించుకోవాలి, ఆయన నీతిని మనం పొందుకోవాలి. తద్వారా పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకొని ఆయన బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన ఇచ్చిన దాన్ని మనం అంగీకరించలేకపోతే ప్రయోజనం ఏముందండి? ఈరోజు టెక్నాలజీ వచ్చేసింది. ఈ ఫోన్ అనేది టెక్నాలజీ. ఒకప్పుడు అన్ని కీప్యాడ్ ఫోన్లే ఉండేవి, అప్పుడు అది గొప్ప. ఇప్పుడు అంతా కూడా యాపిల్, ఐఫోన్లు అనేది మనం చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం, ఫేస్ టైంలో మాట్లాడుతున్నాం. తెలియని వాడు అంటాడు, ఈ టెక్నాలజీ నాకు అవసరం లేదు, నేను ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చినాయి ఏంటి, ఇది నాకు అవసరం లేదు అని అంటే వాడిని పిచ్చోడి కింద చూస్తామా, మనం జ్ఞానవంతుడు అని అనుకుంటామా? వీడికి ఎవడో ఈడంత మురుకుడు లేడు, వీడు బాగా పిచ్చోడు అనుకుంటాం. అలాగనే యూదులకందరికీ తెలియజేస్తున్నాడు ఈ మాటల ద్వారా, మీకు యేసుక్రీస్తు మీకే కాదు మాకే కాదు సర్వలోకానికి ఆయనను దేవుడు అనుగ్రహించాడు గనుక మీరు ధర్మశాస్త్రం దగ్గర ఆగకూడదు, ధర్మశాస్త్రపు నెరవేర్పైన యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళమంటాడు. చివరిగా 27 నుంచి 31 వచనాలు, బ్రేక్ టైం కూడా దగ్గరికి వచ్చింది గనుక ఈ 5 వచనాలు చెప్పుకొని ఇది కంప్లీట్ చేద్దాం. ఆ ఆ ఆ ఆ ఆ దేవుడే ఆ తీర్చును, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు, ధర్మశాస్త్రమును స్థిరపరుచుచున్నాం. నేనే కొట్టేయటానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాను. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది నిన్న నీకు చెప్పాను, ధర్మశాస్త్రము బాలశిక్షకుడు లాంటిది. ధర్మశాస్త్రం అనేది పాపం అనగా ఏంటో తెలియజేస్తుంది. ధర్మశాస్త్రము నీతి అనగా నీతిమంతులుగా ఎలా జీవించాలో తెలియజేస్తుంది. దేవుని యొక్క న్యాయం అంటే ఏంటో కూడా అది తెలియజేస్తుంది అని చెప్పి నేను నిన్న చెప్పాను. అది బాలశిక్షకుడుగా ఉంటుంది. అది దాన్ని మనం కొట్టేయటానికేం లేదు. అయితే దానిని మించిన వాడైన యేసుక్రీస్తు ప్రభులోనికి మీరు రండి. అయితే మీరు దేవుని దగ్గరికి ఎలా వస్తున్నారు అని అంటే, మీరు ధర్మశాస్త్రం మూలంగా సున్నతి మూలంగా వస్తున్నారు, మేమైతే దేవుని యొక్క విశ్వాసము ద్వారా వస్తున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని కొట్టేయటానికేమీ లేదు. ఎందుకనంటే వీళ్ళందరూ అసలు మీకు సున్నతి లేదు కాబట్టి మిమ్మల్ని మేము లెక్కే వేయమని చెబుతున్నారు. యూదులు చెప్పే మాట ఏంటి? మీకు సున్నతి లేదు, మీకు ధర్మశాస్త్రం లేదు, మిమ్మల్ని ఎట్ట లెక్కేస్తాం మేము అంటున్నారు. కానీ మీరు ధర్మశాస్త్రం సున్నతి ద్వారా వెళ్తున్నారు, మేము విశ్వాసం ద్వారా దేవుని దగ్గరికి వెళ్తున్నాం. మీరు ఒక మార్గంలో వస్తున్నారు, మేము ఒక మార్గంలో వస్తున్నాం. మేము మీ ధర్మశాస్త్రాన్ని కొట్టేయటం లేదు, కానీ దానిని నెరవేర్చిన వాడైన అన్లిమిటెడ్ దేవుని యొక్క ధర్మశాస్త్రమును నెరవేర్చిన యేసుక్రీస్తుని మేము విశ్వాసం ద్వారా మేము వస్తున్నాం గనక మేము కూడా ప్రయోజనకరమైన వారమే. మేము మిమ్మల్ని ఏం ఆక్షేపించటం లేదు, కానీ ఖచ్చితంగా
మీరు దేవుని దగ్గరికి ఎలా వచ్చారో, దేవుడు మిమ్మల్ని ఎలా ఎంచుకున్నాడో, మేము కూడా విశ్వాసము ద్వారా అంతకన్నా ఘనమైన వారం. మీరు కూడా ఈ ఉద్దేశాన్ని అర్థం చేసుకొని మీరు నీతిమంతులుగా అవ్వాలనంటే ధర్మశాస్త్రం ద్వారా అవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. నీతిమంతులుగా అవ్వాలి అని అంటే ఖచ్చితంగా 2.0 ధర్మశాస్త్రము 2.0 అని చెప్పాలి ఇప్పుడు మన లాంగ్వేజ్లో, అంతే కదా. ధర్మశాస్త్రము అనేది అంతకుముందు వచ్చింది, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ధర్మశాస్త్రం 2.0 అని పిలవాలి మన లెక్కకైతే, మన లాంగ్వేజ్లో. యేసు రక్తమే జయం, హల్లెలూయా. ధర్మశాస్త్రం అప్డేట్ చేయబడి, అంటే వాస్తవానికి ధర్మశాస్త్రం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. ఆయన దాన్ని అనుసరించే బోధించాడు, కానీ ఇంకా వేరే ఏది కూడా ధర్మశాస్త్రములో లేనిది ఏది కూడా ఆయన బోధించలేదు. ధర్మశాస్త్రమునకు ఆయన నెరవేర్పు, ఎలా నెరవేర్పు అయ్యాడు అనేది నేను మీకు చెప్పబోతాను. వచ్చే క్లాసుల్లో నేను చెప్తాను. ధర్మశాస్త్రాన్ని ఏ రీతిగా ఆయన నెరవేర్చాడో, దానికి మూలం ఏంటో, అది ఎలా నెరవేర్పు జరిగిందో. మనం అంటాం అనేక సార్లు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు అని. ఎలా నెరవేర్చాడు అనేది నేను వాక్యాల ఆధారంగా చెప్తాను. మనం ఏదో ఊరక చెప్పుకుంటే సరిపోదు కదా. పౌలు గారు ఎలా చెప్పాడో మనం కూడా అలాగే చెప్పాలి. వాక్యాలని ఆధారంగా తీసుకొని వాక్యాల నిరూపణ ద్వారా చెప్పాలి. ఎగ్జాక్ట్గా ఏదైతే వాక్యంలో రాయబడి ఉందో అదే మాటలు మనం చెప్పాలి, కానీ వేరేగా మనం చెప్పటానికి లేదు. అందుకని ఇక్కడ అంటాడు, మీరు ధర్మశాస్త్రము ద్వారా సున్నతి ద్వారా వచ్చారు, మేమైతే విశ్వాసము ద్వారా క్రీస్తుని చేరుచున్నాము గనక ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయటం లేదు, కానీ దాన్ని స్థిరపరచడానికే, అంటే ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు ఏంటో, అంటే తర్వాత టు బి కంటిన్యూడ్. ధర్మశాస్త్రం అనేది టు బి కంటిన్యూడ్, అది అంతటితో అయిపోలేదు, దాని తర్వాత యోగ్యమైనది మరలా వచ్చింది. ఆ కంటిన్యూటీ ఏంటో మీరు చూడండి. ఆ కంటిన్యూడ్ మీరు అర్థం చేసుకోవట్లేదు, మీరు చూడట్లేదు, అది చూడండి అని మాత్రమే ఇక్కడ పౌలు గారు తెలియజేసే ఉద్దేశాలుగా ఇక్కడ కనపడుతున్నాయి. కనుక ఈ 2వ అధ్యాయం మనం ముగించుకున్నాం. బ్రేక్ వెళదాం. బ్రేక్ అయి వచ్చిన తర్వాత 4వ అధ్యాయము 5వ అధ్యాయం కూడా మనం ధ్యానం చేద్దాం. ఇవన్నీ కూడా చాలా ప్రతి వచనాల్లో మర్మాలు ఉంటాయి కనుక మీరు ఎక్కువ టైం నేను మీకు చెప్పలేకపోతే